హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీడిఎస్సిలో భాగంగా 6th నుంచి 10th వరకు కంటెంట్ అనేది కవర్ చేయాలనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా 8th క్లాస్లో ఆల్రెడీ 6 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజు వీడియోలో మనం 7th, 8th ఆ 2 చాప్టర్స్ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు 7th చూస్తే ఘనము ఘనమూలాలు ఆ 2 అంటే క్యూబ్ రూట్ దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాము. నేను ఒకటే మీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు వీడియో నచ్చిందంటే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మన శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ఛానల్ని షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఎక్సర్సైజ్ 7.1 చూస్తే ఫస్ట్ది కింది సంఖ్యలలో ఏవి పరిపూర్ణ ఘనములు కావు అని అంటున్నాడు. అంటే మనకి ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్ గా బిట్లు అడిగేస్తే మనం తప్పు చేసే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇందులో పరిపూర్ణ ఘనములు కాని ఏవని అంటున్నాడు. మనం ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనకి బేసిక్ గా 1 నుంచి 10 వరకైనా క్యూబ్స్ అనేవి కంపల్సరీగా రావాలి. 1 క్యూబ్ 1, నెక్స్ట్ 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, అలాగే 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. ఇక్కడ వరకు ఇవి నేర్చుకుంటే మీరు ఏది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది, ఏది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు అనేది ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని ఎలిమినేషన్ చేసి మనకు కావాల్సిన ఆన్సర్ ఈజీగా మనం కనిపెట్టచ్చు. ఇప్పుడు చూస్తే 1 క్యూబ్ నుంచి 10 క్యూబ్ వరకు అన్ని చూస్తే యూనిట్ ప్లేస్ లో లేనిది ఏది అంటే, యూనిట్ ప్లేస్ లో మనకి 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, అలాగే 4 ఉంది, 5, 6, 7, 8, 9 అన్నీ కూడా మనకి ఉన్నాయి. ఏది లేదంటే అన్నీ ఉన్నాయి మనకి. అంటే యూనిట్ ప్లేస్ ప్రకారంగా మనము ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని ఎలిమినేషన్ అయితే చేయలేము. కాబట్టి ఇప్పుడు మనం ఉపయోగించాల్సిన మెథడ్ ఏమైనా ఉన్నది అంటే ఇంకొకటి ఉంటుంది, అంక మూలము డిజిటల్ రూట్ కి సంబంధించి మనము ఒక అవగాహన అయితే చేసుకోవచ్చు. 1 క్యూబ్ 1, అలాగే 2 క్యూబ్ 8, నెక్స్ట్ 9 క్యూబ్ అంటే 729, 7 + 2 9, 9 + 9 18 అంటే మళ్ళీ దానికి డిజిటల్ రూట్ ఏమవుతుంది 9 అంటే ఓవరాల్ గా సింగిల్ డిజిట్ లోకి మారాలి. నెక్స్ట్ 1000 కి 1, నెక్స్ట్ 512 కి 8, 216 కి 9, 125 కి 8, 27 కి 9, 64 కి 10 అవుతుంది. 10 అంటే మళ్ళీ 10 మళ్ళీ 1 అవుతుంది. 343, 3 + 3 6, 6 + 4 10 అయ్యిందంటే మళ్ళీ 1 అవుతుంది. అంటే మీకు ఏ క్యూబ్ నెంబర్ తీసుకున్నా కూడా ఘన సంఖ్య తీసుకున్నా దాని తాలూకా అంక మూలము 1 కానీ 8 కానీ 9 కానీ అవుతుంది. ఆ పాయింట్ ఒకటి నువ్వు గమనించాలి. ఇప్పుడు దాని ప్రకారంగా చూసుకుంటే నీకు 216 ఉంది. 216 డైరెక్ట్ గా నీకు తెలుసు, ఏం తెలుసు, 6 క్యూబ్ అని తెలుసు. కాబట్టి ఇది నీకు ఘన సంఖ్య ఏది పరిపూర్ణ ఘనములు కావు అని అన్నాడు. కాబట్టి ఆన్సర్ మనకి ఇది అవ్వదు, ఇది పరిపూర్ణ ఘనం అయిపోతుంది. నెక్స్ట్ 128 చూడు. 128 చూస్తే 8 + 2 నీకు యాక్చువల్ యూనిట్ ప్లేస్ లో 8 వచ్చింది ఉందా లేదా? యూనిట్ ప్లేస్ లో 8 వచ్చింది ఉంది. కాబట్టి ఇది నువ్వు ఘన సంఖ్య, ఇది క్యూబ్ నెంబర్ అనుకోవడానికి లేదు. అప్పుడు నువ్వేం చేయాలి, డిజిటల్ రూట్ కట్టాలి. 8 + 2 10, 10 + 1 11, 11కి మళ్ళీ డిజిటల్ రూట్ 2 అంటే నీకు 1, 8, 9 ఇది కాకుండా ఇంక ఏది డిజిటల్ రూట్ వచ్చినా కూడా అది ఖచ్చితంగా క్యూబ్ నెంబర్ అయితే కాదు. కాబట్టి కాని దగ్గర అడిగాడు, కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది, క్యూబ్ నెంబర్ కాదు. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ 1000 ఇచ్చాడు. ఒకసారి 1000 చూస్తే నువ్వు 10కి క్యూబ్ చేస్తే 3 zeros వచ్చాయి. ఒకవేళ 100కి క్యూబ్ చేస్తే 100 × 100 × 100, 100 × 100 × 100 అప్పుడు నీకేమవుతుంది 2 zeros 2 zeros 2 zeros టోటల్ గా 1 పక్కన 6 zeros వస్తాయి. అంటే నువ్వు క్యూబ్ చేసావు అంటే ఉంటే 3 జీరోలు ఉండాలి, లేదా 6 జీరోలు ఉండాలి, లేదా 9 జీరోలు ఉండాలి, లేదా 12 జీరోలు ఉండాలి. అంటే జీరోలు అనేవి 3 యొక్క గుణిజం అయి ఉండాలి, 3n అయి ఉండాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ 3 zeros ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ నీకు థర్డ్ ఆప్షన్ లో 1 పక్కన 3 zeros ఇచ్చాడు. అంటే 1000 అంటే 10 క్యూబ్, 3 zeros ఉన్నాయి కదా, కాబట్టి 10 క్యూబ్ ఇది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 100 ఇచ్చాడు. 100లో 2 zeros ఉన్నాయి. 2 zeros ఉంటే అది నీకు క్యూబ్ నెంబర్ అవుతుందా? స్క్వేర్ నెంబర్ అవుతుంది, కానీ క్యూబ్ నెంబర్ అయితే కాదు. కాబట్టి మనకి కానిదే కదా అడిగాడు, సారీ ఇది ఘన సంఖ్య అయిపోతుంది. కాబట్టి కానిదే అడిగాడు, ఇది మనకి ఆన్సర్ అవ్వదు. ఘన సంఖ్య అవుతుంది కానీ ఆన్సర్ అవ్వదు. కానిదే అడిగాడు, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే యూనిట్ ప్లేస్ లో మనకి 6 వచ్చే సందర్భాలు లేవా? 6 వచ్చిన అవకాశాలు అయితే మనకి క్యూబ్ నెంబర్ లో ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారంగా అయితే చెప్పలేము. నెక్స్ట్ 4 + 6 అంటే డిజిటల్ రూట్. 4 + 6 అంటే 6 లైన్ ఉన్నాయి. 1 2 3 6 3 18 5 23 4 27 అయ్యింది. 27 అయ్యిందంటే డిజిటల్ రూట్ మళ్ళీ 9 అయ్యింది. 9 అయ్యిందంటే అంటే నీకు ఇక్కడ యూనిట్ డిజిట్ ని సాటిస్ఫై చేస్తుంది, అలాగే డిజిటల్ రూట్ ని కూడా సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇది కూడా నీకు క్యూబ్ నెంబరే అవుతుంది. వాడు కానిది అడిగాడు కాబట్టి ఇందులో ఏమేమి కానివి, సెకండ్ది, ఫోర్త్ది మనకి క్యూబ్ నెంబర్స్ కాదు అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్
సెకండ్ చూస్తే ఏమంటున్నాడు, ఏ కనిష్ట సంఖ్య గుణించిన ఈ కింది సంఖ్యలు పరిపూర్ణ గణములు అగును అని అంటున్నాడు. అంటే ఏ సంఖ్యతో గుణించాలి అంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ దగ్గరికి మనం చెప్పుకున్నాం. ఏ సంఖ్యతో గుణించాలన్నా ఏ సంఖ్యతో భాగించాలన్నా మనం కొట్టి ప్రధాన కారణాంకాల లబ్ధ ప్రకారంగా మనం చేయాలి. ఫస్ట్ సెకండ్ తీసుకుంటే 256 ని ప్రధాన కారణాంకాల లబ్ధం చేస్తాను. 2 1s 2 28s, నెక్స్ట్ 264, నెక్స్ట్ 232, 216, 2 8s, 2 4s, 2 ఇప్పుడు చూస్తే నాకు 256 అనేది నేను క్యూబులుగా విడదీసుకుంటాను. అంటే ఇదంతా 2 క్యూబ్. ఎందుకు క్యూబులుగా విడదీసుకుంటాను? నీకు ఘన సంఖ్య కదా కావాలి, 2 క్యూబ్. నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్. ఇంకా నీకు ఎన్ని మిగిలిపోయి 2 మిగిలిపోయి అంటే 2 స్క్వేర్. ఇప్పుడు నువ్వు చూడు, క్యూబుల్లో నీకు కావాలి పరిపూర్ణ ఘనం అవ్వాలి అంటే క్యూబుల్లో ఉండాలి. ఇది క్యూబుల్లో ఉంది, ఇది కూడా క్యూబుల్లో ఉంది, కానీ ఇది క్యూబుల్లో ఉందా? 2 స్క్వేరే ఉంది. అది 2 స్క్వేర్ కూడా క్యూబ్ అయిపోవాలి. క్యూబ్ అవ్వాలి అంటే ఇంకొక 2 నీకు కావాలి, కాబట్టి ఆ 2ని ఇంటూ చేస్తే అప్పుడు ఇది కూడా నీకు 2 క్యూబ్ అవుతుంది. అంటే నువ్వు గుణించవలసిన కనిష్ట సంఖ్య ఏంటి? 2. అంటే 256కి ఇంటూ 2 చేస్తే నీకు ఎంత వస్తుంది? 512 వస్తుంది. 512 8 క్యూబ్ అని అంతకు ముందే చెప్పుకున్నాము. కాబట్టి 512 క్యూబ్ కావాలి అంటే 256కి ఎంత గుణించాలి? 2 గుణించాలి. కాబట్టి కనిష్ట సంఖ్య 2గా మనం చూడొచ్చు. నెక్స్ట్ సపోజ్ ఫోర్త్ చూస్తే మనకేమంటున్నాడు? 675. 5 తోటి 5 1s, 5 3s 15, 5 5s, నెక్స్ట్ 5 తోటి 5 2s, 5 7s, నెక్స్ట్ 27 అనేది 3 క్యూబ్ అవుతుందా లేదా? నేను డైరెక్ట్గా నేను రాసిస్తాను. అది నాకు 3 క్యూబ్ అని తెలుసు కాబట్టి 675ని 5 స్క్వేర్, 27ని 3 క్యూబ్. ఇప్పుడు నీకు పర్ఫెక్ట్ క్యూబ్ కావాలి అంటే అన్ని క్యూబుల్లో ఉండాలి. ఇది క్యూబుల్లో ఉంది కానీ ఇది క్యూబుల్లో లేదు, 5 స్క్వేరే ఉంది. అంటే ఇంకొక 5 ఉండుంటే, అంటే ఆ 5 కూడా ఒక ఉండుంటే అప్పుడు ఇది 5 క్యూబ్ అవుతును. అంటే ఈ నెంబర్కి ఏది గుణించావు? ఇంటూ 5 గుణించావు. కాబట్టి 675కి 5తో గుణిస్తే అప్పుడు అది నీకు ఏమవుతుంది? పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. కాబట్టి ఈడు కూడా పరిపూర్ణ ఘన సంఖ్య అవును. అంటే ఏ సంఖ్యతో గుణిస్తాను అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏ సంఖ్యతో గుణించాలి? 5తో గుణించాలి. ఆ విధంగా ట్రై చేయండి మిగిలినవి. నెక్స్ట్ మూడవది చూస్తే ఏ కనిష్ట సంఖ్య భాగించిన కింది సంఖ్యలు పరిపూర్ణ గణములు అగును. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గా మనం వీటిని చెప్పుకోవచ్చు. ఏ కనిష్ట సంఖ్య భాగించిన కింది సంఖ్యలు పరిపూర్ణ గణములు అగును. చెప్పాను, ఏ సంఖ్యతో గుణించినన్నా ఏ సంఖ్యతో భాగించినన్నా మనం ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అది తప్ప మరి వేరే ఆప్షన్ లేదు. 135 నేను సపోజ్ థర్డ్ చేస్తాను. 135ని 5 తోటి 5 2s, నెక్స్ట్ 5 7s, నెక్స్ట్ 3 తోటి 3 9s, 3 3s అంటే 135ని ఏ విధంగా రాయొచ్చు? 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 క్యూబ్ కదా, అంటే 3 క్యూబ్. ఇప్పుడు చూస్తే నీకు పరిపూర్ణ గణం అవ్వాలి. ఆల్రెడీ క్యూబ్లో ఉంది, ఇది క్యూబ్లో లేదు. నీకు గుణించమన్నాడా భాగించమన్నాడా? గుణించమంటే 5కి ఇంటూ 5 స్క్వేర్ చేయాలి. అప్పుడు 5 ఇంటూ 5 స్క్వేర్ 5 క్యూబ్ అవుతును. అంటే 5 స్క్వేర్ అంటే 25తో గుణించాలని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నీకు భాగించమని అంటున్నాడు కాబట్టి నువ్వు ఏ సంఖ్యతో భాగిస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. 5 ఒక్కటే మిగిలిపోయింది, మిగిలింది క్యూబ్లోనే ఉంది. కాబట్టి 5తో భాగిస్తే 5 5 క్యాన్సిల్ అయిపోయి నీకు ఒక క్యూబ్ మాత్రమే కదా ఉంటుంది, పర్ఫెక్ట్ క్యూబే కదా. అంటే నువ్వు భాగించవలసిన కనిష్ట సంఖ్య ఏది? 5. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి నేను 192 చేస్తాను. 192 4 తోటి 4 4s 16, 4 8s, నెక్స్ట్ 4 12s, 4 3s, 3 మిగిలింది. అంటే 192ని నేను ఇక్కడ 4 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 4 క్యూబ్ ఇంటూ 3. ఇప్పుడు నువ్వు దేనితో భాగించాలి? ఇది ఆల్రెడీ క్యూబ్లో ఉంది, ఇది క్యూబ్లో లేదు. నీకు భాగించమన్నాడు కదా, దేనితో భాగిస్తే పర్ఫెక్ట్ క్యూబ్లా ఉంటుంది. 3 ఒక్కటే మిగిలింది కాబట్టి ఆ 3 లేకుండా చేసిస్తే 4 క్యూబే కదా. అంటే 3 3 క్యాన్సిల్ చేస్తే 4 క్యూబ్ అవుతుంది. అప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. అంటే నువ్వు భాగించవలసిన కనిష్ట సంఖ్య ఏమిటి? 3. కాబట్టి ఇది నీకు ఆన్సర్ 3 అవుతుంది. ఆ విధంగా మనము చెయ్యాలి. మిగిలిన మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 4వ చూస్తే ఏమంటాడు? పరీక్షిత్ ప్లాస్టిసిన్తో 5 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్ల మధ్య 5 సెంటీమీటర్ల కొలతలు గల ఒక దీర్ఘ గణాన్ని తయారు చేశాడు. అంటే ఈ కొలతలతో ఒక దీర్ఘ గణం చేశాడు. ఒక గణం చేయడానికి అతనికి అలాంటి దీర్ఘ గణాలు ఎన్ని కావాలను అని అంటున్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం కరెక్ట్ గా చూస్తే వాడు ఏమంటున్నాడు? 5 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల కొలతలతో ఒక దీర్ఘగణం తయారు చేశాడు. ఆ దీర్ఘగణం తాలూకా ఘన పరిమాణం ఏమవుతుంది? 5 ఇంటూ 2 ఇంటూ 5 5 5s 25 ఇంటూ 50 అవుతుంది. అంటే 50 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. నీకు ఇప్పుడు అది ఏ విధంగా మార్చమంటా అంటే ఇటువంటి 50 సెంటీమీటర్ క్యూబ్ 50 వచ్చింది కదా, ఈ 50 అనేది నీకు ఒక గణం చేయడానికి అంటే ఒక పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వడానికి
ఘనము అంటే పర్ఫెక్ట్ క్యూబ్ లా మార్చడానికి నీకు ఎన్ని దీర్ఘగణాలు అవసరము అని అంటున్నాడు. ఎన్ని దీర్ఘగణాలు అవసరం అని అంటే నీకు ఆల్రెడీ ఇది నువ్వు చేస్తే 50 వచ్చింది. అంటే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఏది ఇంటూ చేయాలని అంటున్నాడు, అంతే కదా. అలాంటి దీర్ఘగణాలు ఎన్ని కావాలంటే ఇది ఒక దీర్ఘగణము, అంటే వాడిచ్చిన కొలతలతో ఇది ఒక దీర్ఘగణం. ఇటువంటివి ఎన్ని దీర్ఘగణాలు ఉంటే పర్ఫెక్ట్ గణము క్యూబ్ అవుదును అంటున్నాడు. అంటే దీన్ని దేనితో గుణించాలి అని అంటున్నాడు. కాబట్టి 50ని వాడు ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాడు, 2 × 5² గా చేశాడు, అది 50 కదా. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఎన్ని యాడ్ చేయాలి, దాన్ని ఎన్ని గుణించాలి. 2 ఏమో 2 క్యూబ్ అవ్వాలి, అంటే 2² తో ఇంటూ చేయాలి. 5² ఏమో 5 క్యూబ్ అవ్వాలి, కాబట్టి 5 తో ఇంటూ చేయాలి. అంటే ఇది నువ్వు దీన్ని ఇంటూ చేస్తే అప్పుడు అదంతా క్యూబ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 2 × 2 క్యూబ్, 2 × 2² 2 క్యూబ్, అలాగే 5² × 5 క్యూబ్. అంటే ఇప్పుడు నీకు ఓవరాల్ గా గణంలోకి మారిపోయిందా లేదా? మారిపోయింది. కాబట్టి గుణించవలసినది ఏమిటి? 2 × 2² అంటే 4, 5 × 4 20. అంటే అటువంటి దీర్ఘగణాలు ఒక్కొక్కటి 50 కదా వచ్చింది, అటువంటివి 20 ఉంటే 5 20లు ఎంత అవుతుంది? 1000 అవుతుంది. 1000 అంటే పర్ఫెక్ట్ క్యూబే కదా, పర్ఫెక్ట్ క్యూబే అవుతుంది. కాబట్టి ఒకటైతే 50 దీర్ఘగణం అయితే 50 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది, అటువంటివి 20 ఉన్నాయి అనుకో, అప్పుడు 1000 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ క్యూబ్ మనం చేయొచ్చు. ఆ విధంగా అప్లికేషన్ మెథడ్లో అడిగితే ఇలా చెయ్యాలి. నెక్స్ట్ చూస్తే ఎక్సర్సైజ్ 7.2 చూస్తే ఫస్ట్ ది ప్రధాన కారణాంక పద్ధతి ద్వారా దిగువ సంఖ్యల తాలూకా ఘనమూలం కనుక్కోండి అని అంటున్నాడు. మనం యాక్చువల్ గా ప్రధాన కారణాంకాల పద్ధతి ప్రకారంగా కనుక్కోవచ్చు, కానీ దానికంటే ఈజీ మెథడ్ లో, షార్ట్ కట్ మెథడ్ లో కూడా మనం ట్రై చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ కి 64 కి క్యూబ్ రూట్ ఏంటి? 4, అది మనకు తెలుసు. 512 కి 8 క్యూబ్స్ 512 కాబట్టి 512 కి క్యూబ్ రూట్ 8 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ పెద్ద నెంబర్లు కదా, కాబట్టి అటువంటి సందర్భం మనం ఏం చేయాలంటే అంతకు ముందు స్క్వేర్ రూట్ ఏ విధంగా అయితే చేస్తామో క్యూబ్ రూట్ కూడా ఆ విధంగా. స్క్వేర్ రూట్ అంటే 2 డిజిట్స్ ఒక పార్ట్ గా తీసాం, క్యూబ్ రూట్ కాబట్టి 3 ప్లేస్లు ఒక పార్ట్ గా తీసి మిగిలినంతా ఒక పార్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 8 ఉంది, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి యూనిట్ ప్లేస్ లో 1 ఉంటే దాని తలకు వర్గమూలంలో కూడా 1 వస్తుంది. యూనిట్ ప్లేస్ లో 2 ఉంటే 8 వస్తుంది, 8 ఉంటే 2 వస్తుంది. అంటే 2కి 8, 8కి 2, అంటే ఈ 2 అంటే యూనిట్ ప్లేస్ లో ఇక్కడ 8 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 2 వస్తుంది. ఆ పాయింట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ 4కి 4, 5కి 5, 9కి 9, 0కి 0 అంటే అన్ని సరిపోతాయి. కానీ ఏవి సరిపోవు అంటే 7కి 3 వస్తుంది, 3కి 7 వస్తుంది. అంటే మనం 2 పాయింట్లు చూసుకోవాలి. ఒక నెంబర్ తాలూకా యూనిట్ ప్లేస్ లో 3 ఉంటే దాని తాలూకా క్యూబ్ రూట్ లో 7 వస్తుంది. అదే ఒక నెంబర్ యూనిట్ ప్లేస్ లో 7 ఉంటే క్యూబ్ రూట్ యూనిట్ ప్లేస్ లో 3 వస్తుంది. అంటే ఈ 2 కూడా నువ్వు తెలుసుకుంటే మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈస్ గెలగొన్న అలాగే ఉంటాయి. 9కి కూడా యూనిట్ ప్లేస్ లో 9 ఉంటుంది క్యూబ్ రూట్ లో, 5 కూడా క్యూబ్ రూట్ లో యూనిట్ ప్లేస్ లో 5 ఉంటుంది. అంటే ఆ విధంగా ఉంటాయి. ఈ 2 మాత్రం మారుతాయి. ఈ 2 నువ్వు తెలుసుకుంటే చాలు. ఇక్కడ 8 వచ్చింది, 8 ఉన్నది అంటే క్యూబ్ రూట్ లో 8 ఉంటే క్యూబ్ రూట్ లో 2 ఉంటుంది. ఇప్పుడు అంటే ఇక్కడ తోటి యూనిట్ ప్లేస్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన పార్ట్ తో మనకి అవసరం ఉంది. మిగిలింది ఏంటి? 10 అనేది ఇంతకు ముందు స్క్వేర్ కొనుక్కున్నాం కదా, సేమ్ అలాగే. ఇప్పుడు 10 ఏ క్యూబులకి మిడిల్ లో ఉంటది? 2 క్యూబ్ 8కి, 3 క్యూబ్ 27కి, 3 క్యూబ్ 27కి మిడిల్ లోనే కదా ఉంటుంది 10. మరి రెండిట్లో చిన్నది ఏది? 2. కాబట్టి నీ ఆన్సర్ 22 అనేది ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. అలా ఈజీగా మనం చేయొచ్చు. కాకపోతే యూనిట్ ప్లస్ ఈ 2 పాయింట్లను గుర్తుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6th చూస్తే ఈ పార్ట్ 3 పార్ట్లు కదా, 4కి 4 కదా ఉంటుంది. ఆల్రెడీ మనం చూసాం కదా. మిగిలి ఈ రెండే మారుతుంటాయి, మిగిలిన సేమ్ 4కి 4 ఉంటుంది. కాబట్టి యూనిట్ ప్లస్ ఫిక్స్ అయిపోయింది, 4 ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు 13 ఉంది. 13 2 క్యూబ్ 8కి, 3 క్యూబ్ 27కి మిడిల్ లో ఉంటుంది. కాబట్టి చిన్నది అయితే 2, కాబట్టి 24 అనేది నీ ఆన్సర్. అంటే డైరెక్ట్ గా మనం ఈజీగా చెప్పవచ్చు అని అంటున్నాను. కాబట్టి ఈ పాయింట్ గుర్తున్నాడు. 2కి 8 వస్తుంది, 8కి 2 వస్తుంది, ఆ పాయింట్. అలాగే 3కి 7 వస్తుంది, 7కి 3 వస్తుంది, ఆ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ విధంగా డివైడ్ చేస్తే ఇక్కడ 2 వచ్చింది. అంటే దాని తలక క్యూబ్ రూట్ లో యూనిట్ ప్లేస్ లో 8 వస్తుంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 110 ఉంది. ఏ క్యూబ్స్ కి మిడిల్ లో ఉంది? 4 క్యూబ్ 64కి, 5 క్యూబ్ 125కి, అవునా కదా? మిడిల్ లో 110 ఉంది. కాబట్టి చిన్నది ఇది 4. కాబట్టి 48 క్యూబ్ అనేది ఇది అవుతుంది. కాబట్టి దీని క్యూబ్ రూట్ 48 అవుతుంది. ఆ విధంగా మిగిలిన మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సత్యమా అసత్యమా తెలపండి. ట్రూ ఆర్ ఫాల్స్ అంటున్నాడు. ఫస్ట్ బేసి సంఖ్య యొక్క గణము సరి సంఖ్య, బేసి సంఖ్య యొక్క గణము సరి సంఖ్య అని అంటున్నాడు. ఇక్కడ బేసి సంఖ్య 7 ఉంది. 7కి క్యూబ్ చేస్తే ఇది ఈవెన్ నెంబర్ వచ్చిందా అంటే 7 అనేది వాడు అన్ని దాని ప్రకారంగా నేను చూస్తున్నాను, అందుకని ఇవి రాసేసి అలా ఉంచాను. బేసి సంఖ్య యొక్క గణము సరి సంఖ్య, బేసి సంఖ్య 7 యొక్క గణము సరి సంఖ్య వచ్చిందా బేసి సంఖ్య వచ్చిందా? బేసి సంఖ్య వచ్చింది, కానీ ఇది సరి సంఖ్య అని అంటున్నాడు. అది సరి సంఖ్య బేసి సంఖ్య ఎలా చెప్తావు? యూనిట్ ప్లేస్ లో 3 ఉంది, 1 3 5 7 9 అవి ఉంటే అది బేసి సంఖ్య. 2 0 2 4 6 8 అవి ఉంటే సరి సంఖ్య. మరి ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది బేసి సంఖ్య. అంటే ఒక బేసి సంఖ్య యొక్క గణము ఖచ్చితంగా బేసి సంఖ్య అవుతుంది. అంటే
ఒక బేసి సంఖ్య యొక్క గణము ఖచ్చితంగా బేసి సంఖ్య అవుతుంది. ఒక సరి సంఖ్య యొక్క గణము ఖచ్చితంగా సరి సంఖ్య అవుతుంది. చూడండి, సరి సంఖ్య 4కి గణం చేస్తే 64 వచ్చింది. 64 వచ్చిందంటే సరి సంఖ్య కదా, అంటే ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవడానికి అది ఇవ్వడం జరిగింది. బేసి సంఖ్య యొక్క గణం బేసి సంఖ్య అవుతుంది, సరి సంఖ్య యొక్క గణం సరి సంఖ్య అవుతుంది. ఆ పాయింట్ తెలుసుకో. మరి ఇది బేసి సంఖ్య యొక్క గణం బేసి సంఖ్య అవుతుందంటే కరెక్టే, కానీ సరి సంఖ్య అవుతుంది కాబట్టి ఇది ఫాల్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ది, ఒక పరిపూర్ణ గణం చివరి 2 సున్నాలతో అంతము కాదు. నువ్వు ఎప్పుడైనా చూసుకో, 10 క్యూబ్ వేసుకో, 10 క్యూబ్ వేస్తే 1000. నెక్స్ట్ 100 క్యూబ్ వేసుకో, అంటే ఏంటి, 1 పక్కన 6 జీరోస్ వస్తాయి. నువ్వు చూసుకుంటే 2 సున్నాలతో చివరి ఎప్పుడు కూడా 2 సున్నాలతో అంతం కాదు అని అంటున్నాడు క్యూబ్. అవునా కాదా? మినిమం 10 తీసుకుంటే క్యూబ్ చేసావంటే 3 జీరోస్ వస్తాయి. ఖచ్చితంగా 2 జీరోస్ అయితే వచ్చే సందర్భం లేదు. కాబట్టి 2 సున్నాలతో అంతం కాదు అని ఆడే అంటున్నాడు. కాబట్టి అది చెప్పింది రైటే, కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ చూడండి, మూడోది, ఒక సంఖ్య యొక్క వర్గము 5తో అంతమైనచో దాని గణం 25తో అంతం అవుతుందని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య 5 తీసుకున్నాను, దాని తాలూకు వర్గము 25 వచ్చింది. 1 స్థానంలో 5 ఉంది అంటే 5తో అంతమైంది. అంటే ఒక సంఖ్య యొక్క వర్గము 5తో అంతమైంది, దాని గణం 25తో అంతమవుతుంది. దీని తాలూకు గణము 125, 25 తోటి అంతం అయ్యింది. కాబట్టి ఇది రైట్ అనే అనుకోవచ్చు. కానీ ఇంకొక సందర్భం కూడా మనం చూడాలి, అన్ని ఒకసారి చెక్ చేసుకుని అది కరెక్టా కాదని అన్ని సందర్భాలు అయినప్పుడు అది సత్యం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 15 తీసుకున్నాను, ఒక సంఖ్య తాలూకు వర్గము అంటే 15 స్క్వేర్ 225 అంతము 5 తోట కదా అంతమైంది, వాడన్నట్టు ఎక్కడ వరకు సరిపోయింది. కానీ దాని గణము 25తో అంతమవును. దీని గణం ఏమిటి, 15 క్యూబ్. 15 క్యూబ్ అంటే 15 క్యూబ్ అంటే 15 స్క్వేర్ ఇంటూ 15. అవునా కదా? 15 స్క్వేర్ అంటే 225. అంటే ఇప్పుడు ఇది 15 క్యూబ్ ఏదైతే ఉందో అది 25తో ఎండ్ అవ్వాలి. అవుతుందా లేదా చూద్దాం. 225 ఇంటూ 15, 15 5 75, 7, 15 2 30 + 7 37. అంటే ఇక్కడ ఏ నెంబర్ వచ్చినా కూడా లాస్ట్ లో వచ్చిన నెంబర్ మాత్రం 75 వచ్చింది. 25 అన్నట్టు రాలేదు. అంటే ఒక సంఖ్య యొక్క వర్గము 5తో అంతమైనంత మాత్రాన దాని తాలూకా గణము క్యూబ్ అనేది 25 తోటి అంతం అవ్వాలని రూల్ ఏమీ లేదు. కాబట్టి వీడేమో ఖచ్చితంగా 25 తోటి అంతమవుతుంది అన్నట్టు అది ఎల్లప్పుడూ జరగట్లేదు కదా. కాబట్టి ఇది మనకి ఫాల్స్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 4 చూస్తే 8తో అంతమొక పరిపూర్ణ ఘన సంఖ్య లేదు అని అంటున్నాడు. 8తో అంతమైనటువంటి క్యూబ్ నెంబర్ లేదా? 8తో అంతమైన క్యూబ్ నెంబర్ 2 క్యూబ్ 8 ఉంది. మరి 2 క్యూబ్ తాలూకా నెంబర్ 8 వచ్చిందా లేదా? మరి 8తో అంతమైందా లేదా? ఒకవేళ 12 క్యూబ్ తీసుకున్నా దాని తాలూకా యూనిట్ ప్లేస్ 8 వస్తుంది. అంటే మరి వాడు చెప్పింది రాంగా కదా, 8తో అంతమయ్యే ఘన సంఖ్య లేదు అని అంటున్నాడు. ఉన్నది, కాబట్టి వాడు చెప్పింది ఫాల్స్. నెక్స్ట్ 2 అంకెల సంఖ్య గణము 3 అంకెల సంఖ్య అవ్వవచ్చు. 2 అంకెల సంఖ్య గణము 3 అంకెల సంఖ్య అవ్వవచ్చు. 2 అంకెల సంఖ్య గణము సపోజ్ నేను 10 స్క్వేర్ తీసుకున్నాను, అన్నిటికంటే చిన్నది కదా, ఇది 3 అంకెల సంఖ్య అవుతుంది. 10 క్యూబ్ 2 అంకెల సంఖ్య గణము 3 అంకెల సంఖ్య అవ్వచ్చు అని అంటున్నాడు. యాక్చువల్గా 10 క్యూబ్ చెయ్యు. 10 క్యూబ్ అంటే అన్నిటికంటే చిన్న నెంబర్ అయిన 2 అంకెల సంఖ్య తీసుకున్నాను. 10 క్యూబ్ చేశాను 1000. ఇది 2 అంకెల ఇది నీకు 3 అంకెల సంఖ్య అవ్వచ్చు అని అంటున్నాడు. 3 అంకెల సంఖ్య అవ్వదు. ఒక నువ్వు ఒక నెంబర్ తీసుకున్నావు 9 క్యూబ్ అంటే నీకేమవుతుంది 729 అవుతుంది. కానీ నీకు ఇదేమన్నాడు, 2 అంకెల సంఖ్య గణములో 2 అంకెల సంఖ్య గణము 3 అంకెల సంఖ్య అవ్వచ్చు. ఇక్కడ 1 అంకెల సంఖ్య తీసుకున్నావు, ఇదైతే 3 అంకెల సంఖ్య అవుతుంది. కానీ ఇది మనం తీసుకోకూడదు. 2 అంకెల్లో మినిమం 10 ఉంది కదా, అన్నిటికంటే చిన్న 10 కదా. 10 క్యూబ్ చేసినా కూడా నీకు 4 అంకెలు వస్తుంది. అంటే 10 కంటే పెద్ద నెంబర్లు ఏ వేసినా కూడా 4 అంకెలు రావచ్చు, 4 కంటే ఎక్కువ అంకెలే వస్తాయి, కానీ 4 కంటే తక్కువ అంకెలు అయితే రావు. కాబట్టి 2 అంకెల సంఖ్య తాలూకా గణము ఖచ్చితంగా 4 అంకెల సంఖ్య అవుతుంది. 4 అంకెల సంఖ్య కంటే పెద్ద సంఖ్య అవుతుంది, అంతేగాని చిన్న సంఖ్య అయితే అవ్వదు. కానీ ఈడేమో 3 అంకెల సంఖ్య కూడా అవ్వచ్చు అన్నట్టు అన్నాడు. కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 6వది, 2 అంకెల సంఖ్య గణములో 7 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు ఉండొచ్చు అని అంటున్నాడు. 2 అంకెల సంఖ్య తాలూకా గణంలో 7 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండొచ్చు అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 అంకెల్లో చిన్నదేమో 10 క్యూబ్ ఉంది. 10 క్యూబ్ అంటే 4 డిజిట్ నెంబర్ వచ్చింది. ఎందుకు 10 క్యూబ్ అంటే 1000 కాబట్టి 4 డిజిట్ నెంబర్ వచ్చింది. మరి ఈడేమంటున్నాడు, 2 అంకెల సంఖ్య గణంలో 7 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు ఉండొచ్చు అని అంటున్నాడు. మరి 2 అంకెలు పెద్దది తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్కి నేను 100 తీసుకుంటాను. 100ని క్యూబ్ చేస్తే 3 అంకెలు సపోజ్ తీసుకుంటున్నాను. 3 అంకెలు తీసుకుంటే ఎన్ని అవుతున్నాయి? ఇక్కడ 7 అంకెల నెంబర్ వచ్చింది. అంటే నువ్వు ఒకసారి చూడు, 3 అంకెల సంఖ్యలు అన్నిటికంటే చిన్నది క్యూబ్ చేస్తే నీకు 7 అంకెల సంఖ్య వచ్చింది. కానీ వీడేమంటున్నాడు, 2 అంకెల సంఖ్య గణంలో 7 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు ఉండొచ్చు అని అంటున్నాడు. కానీ ఇప్పుడు నువ్వు 100 క్యూబ్ చేస్తే ఈ విధంగా వచ్చింది 7 అంకెల నెంబర్. ఒకవేళ 99 క్యూబ్ చేసాం అనుకో, ఖచ్చితంగా దీనికంటే చిన్న నెంబర్ వస్తుంది. అంటే 7 అంకెల నెంబర్ అయితే రాదు, ఖచ్చితంగా 6 అంకెల నెంబర్ వస్తుంది. కానీ వీడేమంటున్నాడు, 2 అంకెల నెంబర్ తీసుకుంటే అది 7 కానీ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అని అంటున్నాడు. ఖచ్చితంగా అవకాశం అయితే లేదు. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ 3 అంకెల సంఖ్యలు అన్నిటికంటే చిన్నది 100ని క్యూబ్ చేస్తే 7 అంకెల సంఖ్య వచ్చింది.
కానీ వీడు 2 అంకెల సంఖ్యను గణం చేస్తే 7 అంకెల సంఖ్య కానీ అంతకంటే ఎక్కువగా వస్తుంది అంటున్నాడు. నువ్వు 2 అంకెల సంఖ్య అంటే 100 కంటే ఒకటి తగ్గించు, 99 క్యూబ్ చెయ్యు, ఖచ్చితంగా దీనికంటే చిన్నదిగా వస్తుంది. ఎందుకు ఇది ఎంత అయినప్పుడు దీనికంటే తక్కువ క్యూబ్ ఖచ్చితంగా దీనికంటే తక్కువ అవుతుంది, అంటే 6 అంకెల్లోనే ఉంటుంది. అంటే 2 అంకెల సంఖ్య తాలూకా క్యూబ్ ఖచ్చితంగా 6 అంకెల కంటే ఎక్కువ అయితే ఉండదు, కానీ ఇది 7 అంకెలు కానీ అంతకంటే ఎక్కువగానే ఉండొచ్చు అని అంటున్నాడు. కాబట్టి ఇది కూడా ఫాల్స్. నెక్స్ట్ లాస్ట్ చూస్తే ఒక అంకె సంఖ్య యొక్క గణం కూడా ఒక అంకె సంఖ్య అవ్వచ్చు అని అంటున్నాడు. ఒక అంకె సంఖ్య తాలూకా గణము ఒక అంకె అవ్వచ్చా లేదా, ఒక అంకె సంఖ్య తాలూకా గణము ఒక అంకె అవ్వచ్చా లేదంటే 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8. అంటే ఒక అంకె తాలూకా అంటే 1 తాలూకా క్యూబ్ ఒక అంకె కదా వచ్చింది, 2 తాలూకా క్యూబ్ ఒక అంకె కదా వచ్చింది, అంటే ఒక సంఖ్య తాలూకా గణము అంటే ఒక అంకె తాలూకా గణము ఒక అంకె కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయా లేదా, అవ్వచ్చు అని కూడా అంటున్నాడా లేదా. కాబట్టి ఇది ట్రూ, ఇది చెప్పింది కరెక్ట్. నెక్స్ట్ మూడోది 1331 ఒక పరిపూర్ణ గణమని మీరు తెలిపారు. ప్రధాన కారణంగా విభజన చేయకుండా దాని గణమూలమును ఊహించగలరా? అదే విధంగా 4913 ఈ విధంగా ఇక్కడ 3 నెంబర్లు ఇచ్చిన వీటి తాలూకా గణమూలములను ఊహించి చెప్పండి అని అంటున్నాడు. మనం ఆల్రెడీ మనకు తెలుసు, ఏం తెలుసు, పర్ఫెక్ట్ క్యూబ్ కి షార్ట్ కట్ మెథడ్ లో ఈజీగా చేయొచ్చు. ఈ విధంగా చేస్తే ఫస్ట్ 3 డిజిట్స్ ఒక పార్ట్, ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 3 ఉందంటే 3 ఉన్నప్పుడు 7 వస్తుంది, 7 ఉన్నప్పుడు 3 వస్తుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇక్కడ 3 ఉంది కాబట్టి 7 వస్తుంది. మరి ఇక్కడ ముందు ఏముంది, 4 ఉంది. 4 1 క్యూబ్ కి 2 క్యూబ్ కి మిడిల్ లో ఉంది. 1 క్యూబ్ 1 కి 2 క్యూబ్ 8 కి మిడిల్ లో ఉంది. కాబట్టి చిన్నది ఏంటి 1, కాబట్టి 17 అంటే 17 క్యూబ్ ఇది అవుతుంది. నెక్స్ట్ దీన్ని చూస్తే 3 పార్ట్స్ విడదీయాలి. ఇక్కడ 7 ఉంది, 7 ఉన్నది అంటే నీకు అక్కడ ఏమొస్తుంది, 3 వస్తుంది. 3 వచ్చింది. మరి ముందు ఏముంది, 12 ఉంది. 12 2 క్యూబ్ 8 కి 3 క్యూబ్ 27 కి మిడిల్ లో ఉంటది. కాబట్టి చిన్నది ఏది 2, కాబట్టి 23. అంటే ఆ విధంగా చాలా తక్కువ టైం స్పీడ్ గా చేయొచ్చు. 23 క్యూబ్ ఇది. నెక్స్ట్ ఇంకా ఏం మిగిలింది మనకి, క్యూబ్ చేస్తే ఇక్కడ 8 వచ్చింది. 8 కేమో 2 వస్తుంది, 2 కేమో 8 వస్తుంది అని చెప్పాము. కాబట్టి దీని యూనిట్ ప్లేస్ లో 2 వస్తుంది. మరి మిగిలింది ఏంటి, 32. 32 దేనికి మిడిల్ లో ఉంటది, 3 క్యూబ్ 27 కి 4 క్యూబ్ 64 కి మిడిల్ లో ఉంటది. కాబట్టి స్టార్టింగ్ లో చిన్నది ఏది 3, కాబట్టి 32. అంటే దీని తాలూకా క్యూబ్ రూట్ 32. ఆ విధంగా మనము క్యూబ్స్ క్యూబ్ రూట్స్ తాలూకా టాపిక్ అంతా కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. 8th లెసన్ పరిమాణాలను పోల్చుతా, కంపేరింగ్ క్వాంటిటీస్ అని అంటారు. అందులో ఎక్సర్సైజ్ 8.1 చూస్తే అందులో ఫస్ట్ది కింది వాటికి నిష్పత్తులు కనుక్కోండి అని అంటున్నాడు. మనకి రేషియో అన్నాడు అంటే మనం వేటినైతే మనం రేషియో కట్టాలనుకుంటున్నామో వాటికి ప్రమాణాలు ఒకేలా ఉండాలి, అలాగే నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక సైకిల్ వేగం గంటకు 15 కిలోమీటర్లు, స్కూటర్ వేగం గంటకు 30 కిలోమీటర్లు. ఇక్కడ గంటకు 15 కిలోమీటర్లు, ఇక్కడ గంటకు 30 కిలోమీటర్లు. కాబట్టి ఫస్ట్ సైకిల్ది, తర్వాత స్కూటర్దే. గంటకు 15 కిలోమీటర్లు, స్కూటర్దేమో గంటకు 30 కిలోమీటర్లు. కిలోమీటర్లు ఇక్కడ కూడా కిలోమీటర్లే. కాబట్టి ఈ రెండింటికి కూడా మనము రేషియో అనేది కట్టగలము. ఇక్కడ కిలోమీటర్స్ ప్రమాణాలు అనేవి ఈక్వల్ గా ఉండాలి అనే పాయింట్ ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రమాణాల కిలోమీటర్స్ ఉంది, ఇక్కడ కూడా కిలోమీటర్స్ ఉంది. కాబట్టి ఆ రెండు మనం క్యాన్సిల్ చేయొచ్చు, రేషియో కట్టచ్చు. 15 1s 15 2s. కాబట్టి 1:2 అనేది మనకి కావాల్సినటువంటి రేషియోగా మనం చెప్పొచ్చు. ఇక్కడ రేషియోకి వచ్చేసరికి నిష్పత్తికి మనకి ప్రమాణాలు ఉండవు, కానీ నిష్పత్తిని మనం కనుక్కోవాలి అంటే ఏ రాసులకైతే మనం కనుక్కోవాలనుకుంటున్నామో వాటికి ప్రమాణాలు మాత్రం సమానంగా ఉండాలి. అంటే దీని బట్టి ఏమర్థమైంది, నిష్పత్తిని కనుక్కోవాలి అంటే ప్రమాణాలు ఒకేలా ఉండాలి, నిష్పత్తికి మాత్రం ప్రమాణాలు ఉండవు. ఆ పాయింట్ అనేది మనం గమనించుకోవాలి. అది ఫస్ట్ దాంట్లో ఏ. నెక్స్ట్ బి చూస్తే 5 మీటర్లు మరియు 10 కిలోమీటర్లు చూసుకోవాలి. 5 మీటర్లు 10 కిలోమీటర్లు. ఇప్పుడే ఏమంటున్నాడు, ఇక్కడేమో మీటర్స్ ఉంది, ఇక్కడేమో కిలోమీటర్స్ ఉంది. కాబట్టి 5 1s 5 2s 1:2 అనేది నీకు ఆన్సర్ అవ్వదు. ఇక్కడ మీటర్స్, ఇక్కడ కిలోమీటర్స్. కాబట్టి కిలోమీటర్స్ మీటర్స్ లోకి మార్చుకోవాలి. ఆ వాటి తాలూకా రిలేషన్స్ అనేవి మనకు తెలియాలి. 5 మీటర్స్ అలాగే ఉంచండి, 10 అలాగే ఉంచండి. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు, కాబట్టి 1000 మీటర్లు. ఇప్పుడు చూస్తే ఇది మీటర్స్ లోనే, ఇది మీటర్స్ లో, 2 మీటర్స్ లోనే ఉన్నాయి. కాబట్టి మీటర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ చూస్తే 5 ఉంది, ఇక్కడ చూస్తే మనకి 10 పక్కన 1000 ఉందంటే 10,000. కాబట్టి 5 1s 5 2s. అప్పుడు 1:2 × 1000 2000. అంటే మనకి రేషియో ఏమొచ్చింది, 1:2 అయితే కాదు, 5 1s 5 2s. ఆ విధంగా మనం చేయకూడదు. ముందు ఏవైతే యూనిట్స్ ఉన్నాయో అవి మనం చూడాలి. అవి చూసిన తర్వాత 1:2000 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వచ్చింది. నెక్స్ట్ సెకండ్ చూస్తే క్రింది నిష్పత్తులను శాతంలోకి మార్చండి, పర్సంటేజ్ లోకి మార్చమంటున్నాడు. 3:4 అంటున్నాడు. మనకి 3:4 అన్నాడు అంటే దాని అర్థం ఏంటి, 3/4 అనే. 3:4 అనొచ్చు, లేదా దాన్నే మనం 3/4 అని కూడా అనొచ్చు. శాతంలోకి మార్చండి. మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ ని పర్సంటేజ్ లోకి మార్చమన్నాడు అంటే ఇంటూ 100 చేయాలి. అప్పుడు 4 1s 4 25s. 3 × 25 మనకేమవుతుంది, 75% అవుతుంది. అంటే మనకి ఇచ్చిన రేషియో కానీ ఫ్రాక్షన్ కానీ ఇచ్చి పర్సంటేజ్ లోకి మార్చమంటే ఇంటూ 100 చేయాలి. ఆ విధంగా చేస్తే 75% వచ్చింది. నెక్స్ట్ బి చూస్తే 2/3 అని అన్నాడు.
2:3 అన్నట్టు. 2:3 అంటే అర్థం అంటే 2/3 ఇంటూ పర్సంటేజ్ లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 100. ఇప్పుడు 2 × 100 200/3. 200/3 అంటే అర్థం ఏంటి? 3 6 = 18, 3 6 = 18. ఇంకా నీకు ఎంత ఉంటుంది? 2 ఉండిపోద్ది కాబట్టి 2/3. 16 and 2/3 పర్సంటేజ్ గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా మనకి రేషియో ఇచ్చినా దాన్ని ఫ్రాక్షన్ లోకి మార్చుకోవచ్చు. ఒకవేళ డైరెక్ట్ గా మనకి ఫ్రాక్షన్ ఇస్తే మనం పర్సంటేజ్ లోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి. ఆ పాయింట్ మనం తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మూడో చూస్తే 25 మంది విద్యార్థుల్లో 72% విద్యార్థులు గణితంలో ఆసక్తి కలిగి ఉంటే, అంటే మొత్తం 25 మందిలో 72% మందికి గణితం మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, ఆసక్తి కలిగి ఉండని వారి సంఖ్య ఎంత అంటే మనం ఇప్పుడు కూడా టోటల్ గా 100% అనుకోవాలి. టోటల్ గా 100 అనుకుంటే అందులో 72% వాళ్ళకి గణితం అంటే ఇంట్రెస్ట్, అంటే బాగా ఇంట్రెస్ట్. మరి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఆసక్తి లేని వారు ఎంతమంది అంటే మొత్తం 72%లో మొత్తం 100%లో 72%కి ఇష్టమట. అంటే మిగిలిన వాళ్ళందరికీ ఇష్టం లేదనే కదా. కాబట్టి వాళ్ళు ఎంతమంది అవుతారు? 28% అవుతారు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఆసక్తి కలిగి ఉండని వారి సంఖ్య. అంటే మనకి 28% తాలూకు వాల్యూనేమో మనం కనుక్కోవాలి. మొత్తం 100% అంటే 25 మంది కదా. మొత్తం విద్యార్థులు 100%కి సమానం. పర్సంటేజ్ పరంగా 100%. వాడు లెక్కలో ఇచ్చిన దాని పరంగా 25 మెంబర్స్. కాబట్టి 100% 25 మెంబర్స్ కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన 28%. ఎందుకు? ఇష్టం లేని వారు 28%. అది ఎంతకు సమానం అవుతుంది అంటున్నాడు. 100% 25 అయినప్పుడు శాతం నీకు తగ్గింది కాబట్టి వాల్యూ కూడా తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. కాబట్టి తక్కువ 28 బై ఎక్కువ 100 ఇంటూ 25. అటువైపు మిగిలింది 25 కాబట్టి 25. 25 ఒకట్ల 25 4ల 4 ఒకట్ల 4 7ల అంటే ఏడుగురు విద్యార్థులకి గణితం అంటే ఇష్టం లేదు. మొత్తం 25 మందిలో ఏడుగురు విద్యార్థులకి గణితం ఇష్టం లేదు. మిగిలిన 25లో 7 పోతే మిగిలిన 18 మందికి గణితం అంటే ఇష్టం. ఆ పాయింట్ మనం తెలుసుకోవాలి. అంటాడు మనం 100% అనుకోవాలి. 100% ఎంతమంది ఇచ్చాడో చూసుకోవాలి. వాడు నీకు ఇంట్రెస్ట్ ఎంతమందికి ఉందన్నాడు? 72% మందికి. మరి ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎంత అవుతారు? 28% అవుతారు. నీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళది అడిగాడా? ఇంట్రెస్ట్ లేని వాళ్ళది అడిగాడా? ఇంట్రెస్ట్ లేని వారిది అడిగాడు కాబట్టి 28% కనుక్కోవాలి. ఆ విధంగా చేస్తే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ 4వది, ఒక ఫుట్బాల్ జట్టు ఆడిన మొత్తం మ్యాచ్ల్లో 10 మ్యాచ్లు గెలిచిన శాతం 40% అయితే వారు ఆడిన మొత్తం మ్యాచ్లు అంటే ఎన్ని మ్యాచ్లు ఆడారో తెలియదు. అదే మనం కొనుక్కోవాలి. మొత్తం మ్యాచ్లు అంటే టోటల్ గా 100% ఏమో మనం కనుక్కోవాలి. ఇందుకు మొత్తం మ్యాచ్లను మనం కనుక్కోవాలి. ఇప్పుడు వాళ్ళు గెలిచినవన్నీ 10 మ్యాచ్లు గెలిచారు. అది గెలిచిన శాతం ఎంత అంటున్నాడు? 40%. అంటే 40% గెలిచారు. పర్సంటేజ్ పరంగా 40% గెలిచారు. మ్యాచ్ల పరంగా 10 మ్యాచెస్ కి అది ఈక్వల్. అది ఇప్పుడు 100% అంటే మొత్తం మ్యాచ్లు ఎన్ని ఆడారో అది మనం కొనుక్కోవాలి. ఇక్కడ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి మనకి ఏమవుతుంది? మ్యాచ్లు కూడా పెరుగుతాయి కాబట్టి ఎక్కువ అవుతాయి. ఎక్కువ 100 బై తక్కువ 40 ఇంటూ 10. 10 ఒకట్ల 10 4ల 4 ఒకట్ల 4 25ల అంటే ఓవరాల్ గా మొత్తం ఎన్ని మ్యాచ్లు ఆడారు అంటే 25 మ్యాచ్లు ఆడారు అని అర్థం చేసుకోవచ్చు. 25 మ్యాచ్ల్లో 40% అయినటువంటి 10 మ్యాచ్లు గెలిచారు. మరి మిగిలిన 25 మ్యాచ్ల్లో మిగిలిన 40% గెలిచారు అంటే దాని అర్థం అంటే 60% ఓడిపోయారు. అవునా కాదా? మరి 25 మ్యాచ్ల్లో 10 గెలిచారు అంటే మిగిలిన 15 ఓడిపోయారు కదా. కాబట్టి 60% 15కి ఈక్వల్ అవుతుంది. 40% 10కి ఈక్వల్ అవుతుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ 5వది, చమేలి తన వద్దనున్న డబ్బులో 75% ఖర్చు చేసిన తర్వాత ఆమె వద్ద 600 మిగిలిన మొదట ఆమె వద్ద ఉన్న డబ్బు ఎంత? మొత్తం తన దగ్గర 100% ఉన్నది అని అనుకోండి. అదే మనకు అడుగుతున్నాడు. ఆమె వద్ద ఉన్న మొత్తం డబ్బు మొదట్లో స్టార్టింగ్ లో 100% ఉన్నది అని అనుకోండి. అదే మనం కనుక్కోవాలి. ఇప్పుడు వాడేమంటున్నాడు? ఇన్ఫర్మేషన్ 75% ఖర్చు చేసిన అంటే 100%లో 70% ఖర్చు పెట్టింది. ఇంకా ఆమె వద్ద 600 మిగిలింది. అంటే 100%లో 75% ఖర్చు పెట్టిస్తుందంటే ఇంకా ఎంత శాతం తన దగ్గర దాచుకుని ఉంటది? 25%. తన దగ్గర ఉన్నది శాతం పరంగా అయితే 25%. తన దగ్గర ఉన్నది ఎంత? 600. అంటే 25% 600కి ఈక్వల్ అవుతుందా లేదా? మనకి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా ఇవ్వలేదు. 75% ఖర్చు చేశాడు, మిగిలిందంతా చెప్పాడు. 70% ఖర్చు చేశాడు అంటే 25% తన దగ్గర ఇంకా మిగిలి ఉంది. 25% మిగిలి ఉంది. అది ఆటోమేటిక్ డబ్బుల పరంగా ఆడే ఇచ్చాడు. అంటే 25% 600 అయితే మొత్తం మొదట్లో అంటే ఖర్చు పెట్టక ముందు మొదట్లో 100% ఉంటే అది ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి 25 ఏమో ఇక్కడ పర్సంటేజ్ పెరిగింది. ఆటోమేటిక్ గా అమౌంట్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 100 బై తక్కువ 25 ఇంటూ ఇటువైపు ఏముంది? 600. 25 ఒకట్ల 25 4ల 4 ఇంటూ 6 24 అంటే
2400 రూపీస్ తన దగ్గర స్టార్టింగ్ లో ఉన్నదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆరోది చూస్తే ఒక నగర జనాభాలో 60% క్రికెట్ ను, 30% ఫుట్బాల్ ను, మిగిలిన వారు ఇతర ఆటలను. మిగిలిన వారు అంటే ఎంత శాతం అవుతారు? ఇక్కడ అన్ని కూడా పర్సంటేజ్ లోనే ఇచ్చాడు. మరి మొత్తం టోటల్ ఎప్పుడు కూడా 100% అనుకోవాలి అని చెప్తున్నాను. ఆ 100 లో 60% క్రికెట్ అయిపోయారు, 30% ఫుట్బాల్ అయిపోయారు. మరి మిగిలిన ఆటలు, ఇతర ఆటలు ఏవైతే ఉంటాయో, మిగిలిన గేమ్స్ అన్ని కూడా ఎంత పర్సంటేజ్ ఉంటారు? 100 లో 60, 30 అంటే 90% 2 గేమ్లు అయిపోయాయి. అంటే మిగిలిన 10% ఇతర ఆటలు అంటే మిగిలిన గేమ్స్ అన్ని ఆడుతారు, ఇష్టపడతారు. అయితే ఎంత శాతం మంది ఇతర ఆటలను ఇష్టపడతారు? అదే కదా ఇప్పుడు మనం కనుక్కున్నాం. ఇతర ఆటలను ఎంత శాతం ఇష్టపడతారు? 10% మంది మిగిలిన గేమ్స్ అన్నింటిని ఇష్టపడతారు అని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. నగర జనాభా 50 లక్షలు అయినా ప్రతి ఒక్క ఆటను ఇష్టపడే వారి సంఖ్య ఎంత అని అంటున్నాడు. మనకి నగర జనాభా, మొత్తం జనాభా 50 లక్షలు అంటున్నాడు. 100% 50 లక్షలు అవుతుంది. ఎందుకు? మొత్తం కాబట్టి 100% 50 లక్షలు అయితే 100% 50 లక్షలు. విడివిడిగా ఒక్కొక్క గేమ్ కి ఎంతమంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారో అని అంటున్నాడు. ఫస్ట్ క్రికెట్ ఎంతమంది? 60%. కాబట్టి ఫస్ట్ క్రికెట్ ది 60% ముందు కనుక్కుందాం. 100% 50 లక్షలు అయినప్పుడు శాతం అనేది తగ్గింది కాబట్టి అక్కడ ఉండేటటువంటి మనుషుల సంఖ్య కూడా తగ్గుతుంది. కాబట్టి తక్కువ 60 బై ఎక్కువ 100 ఇంటూ 50 లక్షలు. 2 zeros, ఇక్కడ 1 0, ఇక్కడ 1 0 క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు 6 5 30. ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి? 1 2 3 4 5. 1 2 3 4 5 అంటే ఓవరాల్ గా నీకు 50 లక్షల్లో 30 లక్షల మందికి క్రికెట్ ఇష్టము. ఎందుకు? అది 60% కాబట్టి అదే ఎక్కువ ఉంటది. ఒకవేళ నీకు క్రికెట్ అయిపోయింది, నెక్స్ట్ ఫుట్బాల్ ఎంతమంది? 30%. 30% అంటే అర్థం ఏంటి? నువ్వు ఆల్రెడీ క్రికెట్ ది 60% 30 lakhs వచ్చిందని కనుక్కున్నాను. మరి క్రికెట్ లో సగం మందే కదా, కరెక్ట్ గా చూడు. క్రికెట్ 60%, ఫుట్బాల్ ఏమో 30%. అంటే క్రికెట్ 60%లో సగమే కదా, 30%. కాబట్టి ఈ 30 లక్షల్లో సగం మంది ఫుట్బాల్ ఇష్టపడతారు. అంటే ఎంత అవుతారు? 30 లక్షల్లో సగం మంది అంటే 15 లక్షలు. మరి ఇతర మిగిలిన గేమ్స్ ఎంతమంది? 10%. మొత్తం 50 లక్షల్లో 30 15 45 లక్షలు క్రికెట్, ఫుట్బాల్ అయిపోయారు. మరి మిగిలిన 5 లక్షలు ఆటోమేటిక్ గా 10% ఈక్వల్ అవుతుంది. కాబట్టి మిగిలిన ఆటలో ఎవరైతే ఉన్నారో 10% మెంబర్స్, అది ఎంతకి ఈక్వల్ అవుతుందంటే 5 లక్షలకు ఈక్వల్ అవుతుంది. అంటే మిగిలిన అన్ని గేమ్స్ కలిపి 5 లక్షల మందికి ఇష్టపడతారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8.2 చూస్తే మనకి అందులో ఫస్ట్ది ఏమంటున్నాడు? ఒక వ్యక్తి వేతనంలో అంటే శాలరీలో 10% పెరిగిన తరువాత కొత్త వేతనము అంటే పెరిగిన తర్వాత జీతము 1,54,000 రూపాయలు అయితే అతని అసలు వేతనం ఎంత? అసలు వేతనం అంటే పెరగక ముందు ఎంత అని అంటున్నాడు. మనము పెరగక ముందు స్టార్టింగ్ లో తన తాలూకా శాలరీ 100% అనుకోండి, అదే మనకు కనుక్కోమంటున్నాడు. 100% మనకేమో కనుక్కోమంటున్నాడు. స్టార్టింగ్ లో అతని శాలరీ 100% మనం కనుక్కోవాలి. ఇప్పుడు వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒక వ్యక్తి వేతనం 10% పెరిగిన తర్వాత అంటే 100% లో 10% పెరిగింది. 100% లో 10% అంటే 10 అవుతుంది, అవునా కదా? అంటే పెరిగిందనంటే 110 అవుతుంది. 110% అంటే పెరిగిన తర్వాత అది ఎంతో కొత్తది ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1,54,000 రూపాయలు అని ఇచ్చాడు. 1,54,000 అని. ఇప్పుడు 100% ఎంత మనం కనుక్కోవాలి. ఇక్కడ చూస్తే 110% 1,54,000, 100% ఎంత అవుతుంది? ఇక్కడ పర్సంటేజ్ తగ్గింది కాబట్టి శాలరీ కూడా తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. కాబట్టి తక్కువ 100 బై ఎక్కువ 110 ఇంటూ 1,54,000. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 11 తోటి 154 అవుతుంది. 11 1 11 ఇంకా 4 ఉంటుంది. 4 పక్కన 4 అంటే 44. 11 4 44, 11 0 0, 11 0 0. ఆ విధంగా మనకి డివైడ్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 2 zeros 2 zeros, టోటల్ గా 4 zeros. 14 1s 14, పక్కన 4 zeros పెట్టాలి. 1 2 3 4 అంటే ఓవరాల్ గా స్టార్టింగ్ లో తన తాలూకా శాలరీ ఎంత అంటే 1,40,000గా మనం చెప్పొచ్చు. 1,40,000 ఉండేది 10% పెరగడం వల్ల 1,54,000కి వెళ్ళింది. 10% ఎంత అవుతుంది అంటే 14,000 అవుతుంది. కాబట్టి అది పెరిగింది. పెరిగిన తర్వాత 1,40,000కి 14 కలిపితే 1,54,000 అవుతుంది. ఆ విధంగా ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమో మనం చేయాలి. నెక్స్ట్ సెకండ్ చూస్తే మనకి ఏమంటున్నాడు? ఒక జంతు ప్రదర్శనశాలను ఆదివారం నాడు 845 మంది, సోమవారం నాడు కేవలం 169 మంది సందర్శించారు. సోమవారం నాడు ఎంత తక్కువ శాతం మంది జంతు ప్రదర్శనశాలను సందర్శించారు? స్టార్టింగ్ లో మనకి సండే రోజేమో 845 మెంబర్స్ వచ్చారు, మండే రోజు 169 మెంబర్స్ వచ్చారు. అంటే ఎంత మంది తక్కువ శాతం వచ్చారని అంటున్నాడు. సోమవారం రోజు ఎంత తక్కువ శాతం మంది జంతు ప్రదర్శనశాలకు వచ్చారు? ఎంత తక్కువ అంటే ఎంత తగ్గారో ముందు చూద్దాం, మైనస్ చేద్దాం.
15 నుంచి 9 తీస్తే 6, ఇంక ఇక్కడ 3 ఉంటుంది. 13 నుంచి 6 తీస్తే 7, ఇక్కడ 7 ఉంటుంది. 7 నుంచి 1 తీస్తే 6, అంటే 676 మంది తగ్గారు. కానీ అక్కడ ఎంత మంది తగ్గారు అని అనలేదు. సోమవారం రోజు ఎంత తక్కువ శాతం అయ్యారో అని అంటాను. అంటే శాతం కనుక్కోవాలి. 676 మంది, 676 అనేది దేని మీద తగ్గారు? మొదట్లో ఉన్న 845 మీద తగ్గారు. ఇంటూ శాతం అడిగారు కదా, తగ్గిన శాతం అడిగారు కాబట్టి ఇంటూ 100. ఇప్పుడు చూస్తే మనకి ఇది 5 తోటి 5 20s 5 1s 5, ఇంకా నీకు 3 ఉంటుంది. 3 పక్కన 4 అంటే 34, 5 6 30, ఇంకా నీకు ఇక్కడ 4 ఉంటుంది. 4 పక్కన 5 అంటే 45, 5 9s 45. ఆ విధంగా డివైడ్ అయింది. నెక్స్ట్ ఇంకా నీకు ఇది 13 తోటి పోతుంది. 13 13ల 169, 13 5ల 65, 67లో 65 పోతే ఇంకా 2 ఉంటుంది. 2 పక్కన 6 అంటే 26, 13 2 26. నెక్స్ట్ 13 తోటి 13 1ల 13 4ల 4 ఇంటూ 20, 4 ఇంటూ ఇక్కడ 20 మిగిలింది కదా, 4 ఇంటూ 20 అంటే ఎంత? 80. అంటే 80% తగ్గారు అని అర్థం చేసుకోవచ్చు. ఆదివారం రోజు కంటే సోమవారం రోజు ఎంత తగ్గిపోయారు? నీకు మనుషుల పరంగా అడిగితే 676 మంది తగ్గిపోయారు. కానీ ఇక్కడ ఎంత తక్కువ శాతం మంది జంతు ప్రదర్శనశాలకు వచ్చారు శాతం అడిగాడు. కాబట్టి శాతం అడిగితే ఎంత చెప్పాలి? 80%గా మనం చెప్పొచ్చు. ఇది ఎలా చెప్పాలి అంటే, ముందు నీకు ఎంత తగ్గారో రాసుకో. దేని మీద తగ్గారు? మొదటి దానితో కదా నువ్వు పోల్చాలి. మొదటి రోజు కంటే రెండో రోజు 676 మంది తగ్గారు అని చెప్తాం. మొదటి దానితో పోలుస్తావు. కాబట్టి తగ్గిన వారు దేనితో పోల్చావో దానిని ఇంటూ 100 శాతం. కాబట్టి ఆ విధంగా చేస్తే 80% అనేది వచ్చింది. నెక్స్ట్ మనం మూడోది చూస్తే, ఒక దుకాణదారుడు 80 వస్తువులను 2400 రూపాయలు కొని, అంటే అంత కొన్నాడు 80 వస్తువులు, 16% లాభానికి అమ్మితే ఒక వస్తువు అమ్మిన వాళ్ళని కనుక్కోమని అంటున్నాడు. ఒక వస్తువు అమ్మిన వాళ్ళని కనుక్కోమన్నాడు. కాబట్టి నువ్వు ఒక వస్తువు ఎంత కొన్నావో కూడా కనుక్కో. 80 వస్తువులు 2400 కన్నావంటే 81ల 80 30ల. ఇప్పుడు చూస్తే ఒక వస్తువు 30 రూపాయలు కొన్నామని అర్థమైంది. ఒక వస్తువు 30 రూపాయలు కొన్నామని అర్థమైంది. ఎందుకు? 80 ఇంటూ 30 చేస్తే 2400 వస్తుంది. అంటే నువ్వు ఎప్పుడు కూడా కొన్న వలన 100% అనుకో. 100% కొన్నిది ఒక వస్తువు ఎంతకి? 30 రూపాయలకి. ఇప్పుడు 16% ప్రాఫిట్ వేసుకున్నాడు దాని మీద. అంటే 100% మీద 16% ప్రాఫిట్ వేసాడంటే ఎంత కమ్మినట్టు? 116%. ఇదే 100% ఏమో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఏమో 116%. ఎందుకు? 16% ప్రాఫిట్ వేసుకున్నాడు. ఇది ఎంత అని అంటున్నాడు. అమ్మిన వల్ల మనకి కనుక్కోమంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. రూపాయల పరంగా ఇదంతా కనుక్కోవాలి. ఇక్కడ శాతం అనేది పెరిగింది కాబట్టి రూపాయలు కూడా పెరుగుతుందా లేదా? ఎక్కువే అవుతుంది. కాబట్టి ఎక్కువ 116 బై తక్కువ 100 ఇంటూ 30, 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఇప్పుడు 116 ఇంటూ 3, 3 6ల 18, 8 1, 3 11ల 33, 34. ఇప్పుడు కిందన బై 10 ఉంది. 10 ఉన్నదంటే అర్థం ఏంటి? అది పోవాలి అంటే పాయింట్ పైన ఒక స్థానం తర్వాత పెట్టుకోవాలి. ఒక స్థానం తర్వాత ఎందుకు పెట్టాలి? కిందన 0 ఒకటే ఉంది కాబట్టి ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే ఇక్కడ పెట్టాలంటే నీకేమొచ్చింది? 34.8 రూపీస్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? 34 రూపాయల 80 పైసలకు అమ్మాలి. అంటే ఒక వస్తువుని 30 రూపాయలు కొని 34 రూపాయలు 80 పైసలకి అమ్మాము అంటే నీకు 16% లాభం వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం నాలుగోది చూస్తే, ఒక వస్తువు ఖరీదు 15,500 రూపాయలు, మరమ్మతులకైన ఖర్చు 450 రూపాయలు. దానిని 15% ప్రాఫిట్ లాభం వేసుకొని అమ్మితే అమ్మిన వెలను కనుగొనండి అని అంటున్నాడు. అంటే మనం ఇప్పుడు ఎంత డబ్బులు అయితే పెట్టి, మామూలుగా అయితే కాస్ట్ ప్రైస్, ఆ వస్తువు తాలూకా కాస్ట్ ప్రైస్ 15,500, దాని మీద మళ్ళీ రిపేర్ వర్క్ కోసం 450 పెట్టాం. అంటే మొత్తం కలిపి ఆ వస్తువుకి ఎంత పెట్టినట్టు? 15,500 ప్లస్ 450, 15,950 రూపాయలు మనం పెట్టినట్టు. కాబట్టి టోటల్ గా కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% అనుకోవాలి. కాబట్టి ఆ 100% అంటే నువ్వు పెట్టింది అంతా కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఈ రెండు కలిపితే కాస్ట్ ప్రైస్. కాబట్టి 15,950 రూపాయలు. ఇప్పుడు వాడేమంటున్నాడు? 15% లాభానికి అమ్మిన 100% ఉండేటటువంటి వస్తువు మీద 15% లాభం వేసాడు అంటే సెల్లింగ్ ప్రైస్ 115%కి అమ్మాలి. అది ఎంతో కనుక్కోమని అంటున్నాడు. అది సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్ముతావో అదే కనుక్కోమంటున్నాడు. 15% లాభం వేసుకోవాలి. ఇక్కడ నువ్వు చూస్తే పర్సంటేజ్ పెరిగింది కాబట్టి అమౌంట్ కూడా ఎక్కువ అవుతుందా లేదా? ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 115 బై తక్కువ 100 ఇంటూ 15,950, 0 0 క్యాన్సిల్. కింద 10 అలా ఉంచండి. ఇప్పుడు ఇక్కడ పైన ఏముందో? 115, 1595, 1595 ఇంటూ 115, 5 తోటి 5 5ల 25, 5 2, 5 9 45, 2 47, 7 4, 5 5ల 25, 4 29, 9 2, 5 1ల 5, 2 7, అంటే 79 75 అని వచ్చింది. నెక్స్ట్ 1 తోటి దీని అంతటి ఇంటూ చేస్తే ఇదే కదా వస్తుంది.
5 9 5 1. నెక్స్ట్ మళ్ళీ వాటితో వచ్చేసి ఇదే కదా వస్తుంది 5 9 5 1. ఇప్పుడు దీన్ని ప్లస్ చేద్దాం 5 7 5 12 2 1. ఇది 10 10 9 19 19 5 24 4 2 7 2 9 9 9 18 18 5 13 3 1 5 7 7 17 7 7 14 14 9 23. కాబట్టి ఇక్కడ 2 వస్తుంది 23 కాబట్టి ఇక్కడ 2 వస్తుంది 2 1 3 3 5 8 ఇక్కడ 8 వస్తుంది 1. అంటే నీకు ఓవరాల్గా ఏమొచ్చింది 1 8. నీకు వచ్చిన ఆన్సర్ 1 8 3 4 2 5 ఇది వచ్చింది. మరి బై 10 కింద ఉందా లేదా? బై 10 చేస్తే దాని అర్థం ఏంటి? ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టమని అర్థం. కాబట్టి ఇక్కడ పాయింట్ పెడతాను. ఇప్పుడు నీకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 18,342 రూపాయల 50 పైసలు. అది నీకు 15% లాభం అమ్ముకున్న తర్వాత వచ్చిన ఆన్సర్ 18,342.50 రూపాయలు అని ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ అయితే అవుతుంది. ఆ విధంగా మనం 5 చూస్తే ఒక దుకాణదారుడు VCR మరియు టీవీలను ఒక్కొక్క దాన్ని 8,000 రూపాయలకు కొని VCRను 4% నష్టానికి, టీవీని 8% లాభానికి అమ్మిన మొత్తం మీద అతనికి వచ్చే లాభం లేదా నష్టాన్ని కనుక్కోండి అని అంటున్నాడు. మనం ఇటువంటి క్వశ్చన్లో చాలా ఈజీగా చేయొచ్చు. 8,000 రూపాయలకి VCR కొన్నాడు, 4% నష్టానికి అమ్మాడు. 8,000 రూపాయలకి టీవీని కొన్నాడు, 8% లాభానికి అమ్మాడు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనకి ఏదైతే అమౌంట్ ఇస్తాడో దాన్నే మనం తీసుకోవాలనే రూల్ అయితే లేదు. కాబట్టి నేను పర్సంటేజ్ గురించి అన్నాను కాబట్టి 100% అనుకుంటాను. ఫస్ట్ VCRని 100 రూపీస్ కొన్నాడు అని అనుకో, 100 రూపీస్ కొన్నాడు అని అనుకో. అప్పుడు 4% నష్టానికి VCR అమ్మాడు కదా. కాబట్టి 100 రూపాయల్లో 4% నష్టం అంటే 4 రూపాయలు. నష్టానికి వదిలిగా అంటే 96 రూపాయలకి అమ్మాడు అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకు నేను ఆ విధంగా తీసుకున్నాను అంటే 100 రూపాయలు అనుకున్నాను VCRని, అందులో 4% నష్టం అన్నాడు అంటే 96 రూపాయలకి అమ్మాడు అని అర్థం. నెక్స్ట్ టీవీని కూడా సేమ్ 100 రూపాయలకే కొన్నాను అని అనుకో, 8% లాభానికి అమ్మాడు అని అంటున్నాడు. అంటే 100 రూపాయలు ఉన్న వస్తువు 8% లాభం అంటే 108 రూపాయలకి అమ్మాడు అని అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఎంత కొన్నావు? 100 రెండు కలిపితే 200 రూపాయలు కొన్నావు. ఇది నీకు కాస్ట్ ప్రైస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంతో తెలిస్తే నీకు లాభం వచ్చిందా నష్టం వస్తుందో తెలుస్తుంది. 96 రూపాయలు 108 రెండు అమ్మినవి కదా. అంటే 96కు 108 కలిపితే ఎంత అవుతుంది? 204 అవుతుంది. ఇప్పుడు చూసుకోండి, 200 రూపాయలు కొని 204 అమ్మావు అంటే ఏమొస్తుంది? లాభమే వస్తుంది. ఎంత వస్తుంది? రూపాయల పరంగా 4 రూపాయలు లాభం. కొన్నిదంతకి 200కి పర్సంటేజ్ అన్నాడు కదా, ఇంటూ 100 100 2 times 2 1s 2 2s అంటే ఓవరాల్ గా 2% అనేది నాకు కావాల్సినటువంటి వాల్యూ అయ్యింది. ఒకవేళ మీరు 8,000 రూపాయలని 4% నష్టం అన్నాడు కాబట్టి 8,000లో 4% నష్టం కట్టి మళ్ళీ అదే 8,000లో 8% లాభం కట్టిన ఓవరాల్ గా నీకు మళ్ళీ ఫైనల్ రిజల్ట్ లో 2% లాభమే వస్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో వాడు ఇచ్చిన అమౌంట్ పెద్ద వాల్యూ కాబట్టి అది తీసుకోకుండా పర్సంటేజ్ టైంలో ఈజీగా ఉండడం కోసం నేను 100 అనుకున్నాను. ఆ విధంగా అనుకుంటే రెండు వస్తువులు 100 200 కొన్నాను. ఫస్ట్ మొదటి వస్తువు 96 రూపాయలకి అమ్మాను, రెండో వస్తువు 108 అమ్మాను. అంటే రెండు వస్తువులు ఎంతకి అమ్మాను? 204కి అమ్మాను. అంటే 200 కొని 204 రూపాయలకి అమ్మావు అంటే 4 రూపాయలు లాభం వస్తుంది. కాబట్టి 4 రూపాయలు లాభం ఎప్పుడు కూడా లాభమైన నష్టమైన కొన్న వాళ్ళ మీద అయ్యాలి. కొన్నిదంతకి 200కి శాతం కాబట్టి ఇంటూ 100. ఆ విధంగా చేస్తే నీకు 2% లాభం వస్తుంది. 6th క్వశ్చన్ చూస్తే ఒక దుకాణం తన అన్ని వస్తువుల అమ్మకాలలో ప్రకటన వేలపై 10% రుసుము ప్రకటించారు. అంటే ఎంత అయితే మార్కెట్ ప్రైస్ ఉంటుందో దాని మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు ప్రతి వస్తువు మీద. ఒక జత జీన్స్ పై 1,450 రూపాయలు మరియు 2 చొక్కాలపై ఒక్కొక్కటి 850 రూపాయలు ప్రకటన వేల ఉంటే వినియోగదారుడు ఎంత మొత్తం చెల్లించాలి అని అంటున్నాడు. ఒక జత జీన్స్ 1,450 రూపాయలు మరియు 2 చొక్కాలపై ఒక్కొక్కటి 850 రూపాయలు. అంటే ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా చూసుకో, ఒక జత జీన్స్ అంటే రెండు జీన్లు, ఒక జత అంటే 2 జీన్ ప్యాంట్లు, అది 1,450 రూపాయలు. అంటే 2 జీన్ ప్యాంట్లు 1,450 రూపాయలు. నెక్స్ట్ ఇక్కడ 2 చొక్కాలపై ఒక్కొక్కటి 850 రూపాయలు ప్రకటించాడు. ఒక్కొక్కటి 850 అంటే దాని అర్థం ఏంటి? 2 850 అవునా కదా. 1 850 అంటే 2 850 ఎంత అవుతుంది? నీకు 1700 అవుతుంది. 2 చొక్కాలు షర్ట్లు ఏమో 1700 అవుతుంది. ఇప్పుడు నీకు ఓవరాల్ గా ఎంత అవుతుంది? 2 షర్ట్లు 2 ప్యాంట్లు 0 5 7 4 11 1 3,150 రూపాయలు అవుతుంది. ఇదేంటిది? ప్రకటన వల్ల మార్కెట్ ప్రైస్. దీని మీద 10% ఏమిచ్చాడు? డిస్కౌంట్ ఇచ్చాడంటే 3,150 రూపాయల మీద 10% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? ప్రతి 100 రూపాయల మీద 90 రూపాయలకు అమ్ముతున్నట్టు.
ప్రతి 100 రూపాయల్లో 90 రూపాయలకి అమ్ముతున్నట్టు, అప్పుడే కదా 10% డిస్కౌంట్ అవుతుంది. కాబట్టి దీంట్లో 10% డిస్కౌంట్ కొనుక్కుంటున్నాను. 10% డిస్కౌంట్ ఇచ్చిగా అమ్మిందంతా కొనుక్కుంటున్నాను. ఒకటే గుర్తుపెట్టుకో, నీకు దీని మీద 10% డిస్కౌంట్ ఎంత అని అడిగితే 10/100 వేయాలి. నీకు 10% డిస్కౌంట్ పోగా మిగిలింది ఎంత అమ్మాడంటే 100 రూపాయలు 90 రూపాయలు అమ్ముతాడు కాబట్టి 90/100. ఇప్పుడు 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఇప్పుడు 9 తోటి 9 5 is 45, 5 4, 9 1 is 9 plus 4 13, కాబట్టి 3 1, 9 3 is 27 plus 1 28. అంటే ఓవరాల్ గా 2835 రూపీస్కి 2 షర్ట్లు 2 ప్యాంట్లు అమ్మాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 8వ చూస్తే ఒక టీవీ వెల 13,000 రూపాయలు, దానిపై 12% అమ్మకపు పన్ను సేల్స్ ట్యాక్స్ విధించబడింది. దాన్ని కొనాలనుకుంటే వినోద్ ఎంత చెల్లించాలి అంటే, ఒక వస్తువు ఉంది దాని మీద మళ్ళీ ఎక్స్ట్రాగా అమ్మకపు పన్ను కూడా వేసాడు. అప్పుడు కొనేవాడు ఆ వస్తువు తాలూకు అమౌంట్ కట్టాలి, దాని మీద ట్యాక్స్ అమౌంట్ కూడా కట్టాలి, మొత్తంగా కట్టాలి. అంటే ఇప్పుడు 13,000 మీద 13,000 రూపాయలు ఉన్న వస్తువు టీవీ మీద మనకి ఏమంటున్నాడు 12% ట్యాక్స్ అని అంటున్నాడు, సేల్స్ ట్యాక్స్. కాబట్టి అక్కడ సేల్స్ ట్యాక్స్ అన్నా వ్యాట్ అన్నా ఏదన్నా సేమ్ అంతే. అక్కడ 12% అన్నాడు. 12% అంటే అర్థం అంటే ప్రతి 100 రూపాయల్లో ప్రతి 100 రూపాయల మీద 12 రూపాయలు ఎక్కువ చేసి, ప్రతి 100 రూపాయల మీద 12 రూపాయలు ఎక్కువ చేసి కట్టాలి. అంటే 112 రూపాయలు కట్టాలి. అంటే 100 రూపాయలు ఉండే వస్తువు 112 రూపాయలు కట్టాలి. ఎందుకు? 12% ట్యాక్స్ కాబట్టి. కానీ వస్తువు అంతా 13,000. కాబట్టి 13,000లో 12% కలపగా వచ్చిన అమౌంట్ ఎంత వస్తుందో చూద్దాం. 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 130 ఉంది, ఇక్కడ 112 ఉంది. 13 తోటి ఇంటూ చేద్దాం. 13 2 is 26, 6 2, 13 1 is 13 plus 2 15, 5 1, 13 1 is 13 plus 1 14. ఇక్కడ 0 ఉంది కదా, కాబట్టి 0. అంటే ఓవరాల్ గా నీకు ఆ వినోద్ టీవీ కొనాలి అంటే 14,500 రూపాయలు, 14,560 రూపాయలు చెల్లించాలి అని అర్థం చేసుకోవచ్చు. అది 8th క్వశ్చన్ కి ఆన్సర్ గా చెప్పచ్చు. నెక్స్ట్ 9వ చూస్తే అరుణ్ ఒక జత స్కాట్లను 20% రుసుముపై అంటే 20% డిస్కౌంట్ మీద 1600కే కొన్నాడు. అంటే 100 రూపాయలు ఉండే వస్తువు మీద 20% డిస్కౌంట్ అంటే అర్థం అంటే 80%కి అమ్మాడు అని అర్థం. అది ఎంతకి అంటున్నాడు? 1600కి ఈక్వల్ అని అంటున్నాడు. అయితే ప్రకటన విలువ ఎంత? ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ 100% అనుకోవాలి. ఇదే మనం కనుక్కోమంటున్నాడు. వాడు డిస్కౌంట్ 20% ఇచ్చాడు. అంటే ఎప్పుడు కూడా డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. 100% మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఎంత అమ్మినట్టు? 80%కి అమ్మినట్టు. అవతల వైపు ఉన్నటువంటి అరుణ్ ఆ 80% డబ్బులు పెడితే చాలు, 100% డబ్బులు పెట్టక్కర్లేదు. అంటే ఎంత పెట్టాడు అతను? 1600 పెట్టాడు అని అంటున్నాడు. అంటే 80% వాల్యూ అంటే డిస్కౌంట్ 20% పోగా 80% వాల్యూ 1600. నీకు డిస్కౌంట్ లేకుండా స్టార్టింగ్ లో ఎంత అయితే ప్రకటించావో 100% ఎంత అని అంటున్నాడు. ఇప్పుడు చూస్తే 80 1600 ఏ విధంగా అవుతుంది? ఇంటూ 20 చేయాలి. 8 2 is 16, 2 zeros కాబట్టి 2 zeros. సేమ్ ఇక్కడ ఇంటూ 20 చేస్తా కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 20 చేస్తే 2 1s are 2, 1 2 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? ప్రకటన వల్ల 2,000 రూపాయలు అవుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ 10వది, నేను 8% వ్యాట్ తో కలిపి ఒక హెయిర్ డ్రైయర్ ను 5,400 కొంటే వ్యాట్ కలపక ముందు దాని అసలు ఖరీదు ఎంత అంటే 5,400 రూపాయలకి నేను కొన్నాను. ఏంటి? హెయిర్ డ్రైయర్ ను కొన్నాను. దాంట్లోనే వ్యాట్ కూడా 8% ఇంక్లూడ్ అయ్యి ఉందని అంటున్నాడు. వ్యాట్ కలపకపోతే అంతకుముందు దాని తాలూకా కాస్ట్ ఎంత? హెయిర్ డ్రైయర్ తాలూకా కాస్ట్ 100% అనుకోండి. అదే మనం కనుక్కోవాలి. ట్యాక్స్ లేదు ఇందులోన. ట్యాక్స్ తో కలిపి ఆ ట్యాక్స్ ఎంత వేసాడు? 8%. కాబట్టి 108% 5,400. నేను ఎంత డబ్బులు పెట్టాను? నేను ట్యాక్స్ తో కలిపి 5,400 పెట్టాను. ట్యాక్స్ కలపకపోతే 100% అయినటువంటి వస్తువు ఎంత వాల్యూ అని అంటున్నాడు. ఇక్కడ పర్సంటేజ్ తగ్గింది కాబట్టి అమౌంట్ కూడా తగ్గుతుంది. కాబట్టి తక్కువ 100 బై ఎక్కువ 108 ఇంటూ 5,400. ఇప్పుడు చూస్తే 9 తోటి 9 12 9 600, 12 1 12 50, 100 ఇంటూ 50 5,000 రూపాయలు. అంటే దాని తాలూకా వ్యాట్ అనేది 1000కి ముందు ఆ హెయిర్ డ్రైయర్ తాలూకా కాస్ట్ 5,000. ఈ 5,000లో 8% వ్యాట్ కలిపావనుకో అప్పుడు 5,400 రూపీస్ అవుతుంది. నేను కూడా ఎంత కొన్నాను? 8% కలిపి 5,400 కొన్నాను. ఒకవేళ కలపకుండా వ్యాట్ లేకపోతే దాని తాలూకా వాల్యూ ఎంత? 5,000గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 11వది, ఆల్రెడీ మనము వ్యాట్ GST వీటన్నిటికి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి అంకగణితంలో చెప్పుకోవడం అయితే జరిగింది. ఎవరైనా ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే అందులో ఒకసారి వీడియో చూడండి.
నెక్స్ట్ 11th చూస్తే ఒక వస్తువు 18% జిఎస్టీతో కలిపి అంటే అందులోనే ఇంక్లూడ్ అయి ఉన్నది కలిపి అని అన్నాడు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అంటే 18% కలిపేసిన తర్వాత 1239 రూపాయలు అయ్యింది, ఖరీదు చేయబడింది. జిఎస్టీ కలపక ముందు వస్తువు వెలగంత అంటే ఒక వస్తువు తాలూకా కాస్ట్ ఎప్పుడు కూడా 100% అనుకోవాలి. వస్తువు తాలూకా కాస్ట్ ఎప్పుడు కూడా 100% అనుకోవాలి. అదే మనం కనుక్కోమంటున్నాడు. ఆ వస్తువు తాలూకు వాల్యూ కనుక్కోమంటున్నాడు. నేనేం చేస్తాను, ఈ 100% ఉండే వస్తువు మీద 18% జిఎస్టీ కలిపాడు అంటే ఎంత అవుతుంది, 118% అవుతుంది. అది ఎంత అంటున్నాడు, 1239 రూపాయలు అని అంటున్నాడు. జిఎస్టీ కలిపేసిన తర్వాత ఇది కలపక ముందు 100% ఎంత కనుక్కోవాలి. నీకు పర్సంటేజ్ తగ్గింది కాబట్టి అమౌంట్ కూడా తక్కువే అవుతుంది. కాబట్టి తక్కువ 100 బై ఎక్కువ 118 ఇంటూ 1239. అంటే దీని అర్థం అంటే 1239ని మనము 118తో భాగించాలి. 118 పదుల 1180 అవుతుంది. ఇప్పుడు నీకు ఇంకా ఎంత మిగులుతుంది, 59 మిగులుతుంది. నువ్వు కరెక్ట్గా చూస్తే 59కి డబల్ 118 అంటే 118లో సగం కదా 59. కాబట్టి ఇక్కడ నేను పాయింట్ పెడితే ఇక్కడ 0 వస్తుంది. అప్పుడు 118 5ల కరెక్ట్గా సగం కాబట్టి 118 5ల 590. అంటే నీకు ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, 10.5 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఈ రెండు చేస్తే 10.5 వచ్చింది. ఇక్కడ 100 ఉంది కాబట్టి 10.5 ఇంటూ 100. ఇప్పుడు నువ్వు పాయింట్ లేకుండా చెయ్యి. పాయింట్ లేకుండా చేస్తే 105 పక్కన 2 zeros వస్తాయి. ఇప్పుడు పాయింట్ ఒక ప్లేస్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ ఒక ప్లేస్ తర్వాత పోయిట్టు, మరి పాయింట్ తర్వాత ఉండే జీరోకి వాల్యూ లేదు. కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది, 1050 అనేది నీకు కావాల్సిన ఆన్సర్. అంటే జిఎస్టీ కలపక ముందు దాని తాలూకు వాల్యూ 1050 రూపాయలు. జిఎస్టీ కలిపిన తర్వాత 18% జిఎస్టీ కలిపిన తర్వాత దాని వాల్యూ 1239 రూపాయలు. ఈ విధంగా మనం వ్యాట్, జిఎస్టీ, వీటికి డిస్కౌంట్, అలాగే మార్కెట్ ప్రైస్ ఇటువంటి వాటన్నిటికి సంబంధించి మనం చెయ్యాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8.3 చూస్తే కింది వాటిపై మొత్తం మరియు చక్రవడ్డీ లెక్కించండి అని అంటున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలాగే టోటల్ అమౌంట్ లెక్కించమంటున్నాడు. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా లేదు, కానీ టోటల్ అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే P × 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ n. అంటే ఈ ఫార్ములా ప్రకారంగా మనం తక్కువ టైంలో చాలా ఈజీగా చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ అమౌంట్ ప్రిన్సిపల్ మీద ఈ విధంగా మనం ఫార్ములా చేస్తే మనకి ఏమొస్తుంది, టోటల్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ లో నుంచి మనకి వాడు ఇచ్చిన ప్రిన్సిపల్ మైనస్ చేస్తే మనకు కావాల్సినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ విధంగా మనం చేయాలి. నేను ఇందులో మొత్తం మనకి 5 క్వశ్చన్లు ఇచ్చాడు. ఇందులో ఒక 3 చెప్తాను, మిగిలిన మీరు ట్రై చేయండి. ఇందులో ఫస్ట్ మనకు చూస్తే 12 and 1/2% అన్నాడు. ఇక్కడ మనకి పర్సంటేజ్ ఇచ్చాడంటే అది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ వాల్యూగా చెప్పొచ్చు. వాడు పర్సంటేజ్ లో ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా 1 year కి. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చక్రవడ్డీలో తిరగకట్టు పద్ధతి అనేది ఉంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో. ఆ విధంగా వీడు 6 నెలలకు ఒకసారి చేస్తున్నాడా, సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాడా, 3 నెలలకు ఒకసారి చేస్తున్నాడా, అది మనం గుర్తించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టు పద్ధతిన అంటే సంవత్సరానికి ఒకసారి అన్నాడు కాబట్టి నువ్వేం చేయాలి, ఆ ఆర్ వాల్యూని ఆర్ వాల్యూ లాగే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ చూస్తే నీకు సంవత్సరానికి ఒకసారి తిరగకట్టు పద్ధతి అని అన్నాడు, ప్రాబ్లం లేదు. పర్సంటేజ్ ఆర్ ఏమో 10% లాగే ఉంటది. నీకు సి చూడు, అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టు పద్ధతిన అంటే ఇప్పుడు నీకేమవుతుంది, ఆర్ వాల్యూ ఏదైతే 1 year కి ఇస్తాడో దాన్ని నువ్వు ఆఫ్ చేయాలి. ఆ విధంగా చేస్తే సంవత్సరానికి 8% వడ్డీ రేట్ అని అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు అర్ధ సంవత్సరానికి ఒకసారి అన్నాడు కదా, సంవత్సరానికి 8% వడ్డీ రేటు, అర్ధ సంవత్సరం కన్నాడంటే 8లో సగం చేయాలి అంటే 4 చేయాలి. అంటే ఇటువంటివన్నీ కూడా మనం ఏ విధంగా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బి చెప్తాను చూడండి. బి సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టు పద్ధతిన 18,000 రూపాయలపై 2.5 సంవత్సరాలకు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చెప్పున అని అన్నాడు. కాబట్టి ఇటువంటి సందర్భం ఫస్ట్ మనకి ఏదైతే అమౌంట్ ఇస్తాడో, ప్రిన్సిపల్ ఇస్తాడో, అది ప్రిన్సిపల్ 18,000 ఇంటూ మనకి 2 years కి ముందు అమౌంట్ కట్టాలి, ఆ తర్వాత హాఫ్ ఇయర్ కూడా కట్టాలి. ఫస్ట్ 2 years కి నీకు ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడో అది నీకు 1 year కనుక్కోవాలి. కాబట్టి 10% వడ్డీ రేట్ అంటే అర్థం అంటే ప్రతి 100 రూపాయల మీద 10%, ప్రతి 100 రూపాయల మీద 10 రూపాయలు కలిపి వడ్డీ కట్టాలి. కాబట్టి ప్రతి 100 రూపాయల మీద 10% వడ్డీ కలపాలి. ఇప్పుడు ఈ విధంగా చేస్తే ఇదేమొస్తుంది, 1 year కి టోటల్ అమౌంట్ వస్తుంది. అలాగే సేమ్ ఇంకొక 1 year కూడా నువ్వు చేస్తే అప్పుడు 2 years కి టోటల్ అమౌంట్ వస్తుంది. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఏమొచ్చింది, ఇంకొకసారి ఇక్కడ క్లియర్ గా రాస్తాను చూడండి. 18,000 ఇంటూ 110/100 ఇంటూ 110/100. ఇక్కడ వరకు ఇదేమొచ్చింది, 2 years కి టోటల్ అమౌంట్ వచ్చింది. అంటే చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఇంకొక హాఫ్ ఇయర్ కూడా ఉంది కదా ఇక్కడ నీకు. అప్పుడు నువ్వేం చేయాలంటే ప్రతి 100 రూపాయల మీద వీడు సంవత్సరానికి 10% అన్నాడు, మరి హాఫ్ ఇయర్కే కదా నువ్వు కట్టాలి. ఇప్పుడు మూడోసారి హాఫ్ ఇయర్కే కట్టాలి. కాబట్టి అంటే దాని అర్థం ఏంటి, సగం చేయాలి. అంటే ప్రతి 100 రూపాయల మీద 5 రూపాయలు వడ్డీ వస్తే చాలు. కాబట్టి ఇదంతా నువ్వు చేస్తే నీకు 2.5 years కి టోటల్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ 18,000 నువ్వు మైనస్ చేస్తే నీకు కావాల్సినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ వస్తుంది.
చూస్తే 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 1 0 క్యాన్సిల్, కింద 10 ఉంది అలా ఉంచండి. ఇప్పుడు 11 × 11 121 × 105 ఇక్కడ 18 ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఫైనల్ చేద్దాం. లాస్ట్లో 10 ఉంది కదా, ఆ 10కి పాయింట్ పెడదాం. ఫస్ట్ 18తో చేద్దాం. 18 5 90 అంటే 0 9, 18 0 0 + 9 9, 18 1 18, ఇదంతా చేస్తే 1890 వచ్చింది. ఇంటూ 121 కదా, అంటే 121తో ఇంటూ చేయాలి. ఫస్ట్ 1తో దీని అంతా ఇంటూ చేస్తే సేమ్ మళ్ళీ ఇదే వస్తుంది, 1890 వస్తుంది. మళ్ళీ 2తో ఇంటూ చేస్తే 2 0 0, 2 9 18, 8 1, 2 18 19 + 1, 2 18 36 + 1 37, ఆ విధంగా మనకు వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 1తో చేయాలంటే సేమ్ ఇదే ఇక్కడ వస్తుంది, అంటే 0 9 8 1. ఇప్పుడు చూడు 0 9 8 8 16 6 1 2 2 + 7 9 9 + 9 18 8 1 4 + 8 12 2 1 2 అంటే 228690 228690 వచ్చింది. బై ఇక్కడ కింద 10 ఉంది కదా, దీని అంతటిని చేస్తే ఇది వచ్చింది. కింద 10 ఉంది, అది మర్చిపోకూడదు కాబట్టి బై 10 0 0 క్యాన్సిల్. ఇప్పుడు నీకు ఎంత వచ్చింది? 22,869 వచ్చింది. ఇదేంటిది? టోటల్ అమౌంట్ అని చెప్పాను. ఈ అమౌంట్ ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఉంటుంది అమౌంట్ అంటే నీకు టోటల్ అమౌంట్ మొత్తం అడిగాడు కాబట్టి మొత్తం అనేటప్పుడు ఆన్సర్ ఇది వస్తుంది. నీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ చక్ర వడ్డీ కూడా అడిగాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే పీ వాల్యూ అటువైపు తీసుకుని వస్తే మైనస్ అవుతుంది. అంటే టోటల్ అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ ఎంత? 18,000. ఆ 18,000 నువ్వు మైనస్ చేస్తే నీకు కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది 9 6 8 నీకు 4. ఆ విధంగా చూస్తే నీకు 4,869 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ గా చెప్పొచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆ విధంగా మనము చేయాలి. మనము ఒక అర్ధ సంవత్సరానికి సంబంధించింది కూడా ఒక ప్రాబ్లం అయితే చేద్దాం. సి చూస్తే అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టు పద్ధతిన వాడు ఇక్కడ ఏదైతే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఇస్తాడో అది 1 year కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆడు అర్ధ సంవత్సరానికి ఒకసారి కట్టమంటాడు. అంటే దీన్ని ఏం చేయాలి? సగం చేయాలి. ఆ పాయింట్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఎన్ని సంవత్సరాలకి అంటున్నాడు? 1.5 years కి అంటున్నాడు. అంటే మనకి అర్ధ సంవత్సరానికి ఒకసారి అన్నారు కాబట్టి ఆ 1.5 year లో హాఫ్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి ఆ పాయింట్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. 1.5 year లో హాఫ్ ఇయర్స్ 3 times వస్తుంది. ఫస్ట్ 1 year లో 2 half years, అలాగే ఎక్స్ట్రాగా ఇంకొక హాఫ్ ఇయర్ అన్నాడు. అంటే టోటల్ గా 3 half years. ఆ పాయింట్ తెలియాలి. ఇప్పుడు నీకు ప్రిన్సిపల్ ఎంత? 62,500 ఇంటూ నీకు అర్ధ సంవత్సరానికి ఒకసారి కాబట్టి 8% 108/100 అయ్యకూడదు, 104/100 అయ్యాలి. ఎందుకు? నీకు సంవత్సరానికి 8%, అర్ధ సంవత్సరం కడతాను కాబట్టి అందులో సగమే తీసుకోవాలి. అంటే ప్రతి 100 రూపాయల మీద 104 రూపాయలు వడ్డీ. ఇది ఫస్ట్ హాఫ్ ఇయర్ కే. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇంకొక 100 రూపాయల మీద 104 రూపాయలు వడ్డీ వేస్తే అప్పుడు ఇది 2 half years అంటే 1 year కే. నెక్స్ట్ ఇంకొక 100 రూపాయల మీద 104 రూపాయలు వడ్డీ వేస్తే ఇప్పుడు నీకు 3 half yearలకి అంటే 1.5 year కి నీకు వస్తుంది అనమాట ఆన్సర్. ఇదంతా చేస్తే ఏమొస్తుంది? టోటల్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీస్తే నీకు కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది. 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు చూస్తే 104 × 104 మనకి స్క్వేర్స్ తెలుసు. 104 100కి దగ్గరలో ఉంది. ఎంత దగ్గరలో ఉంది? 4 ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని స్క్వేర్ చేయాలి. మనం స్క్వేర్ చేస్తే 16. అలాగే ఈ 2 ప్లస్ చేయాలి. 104కి +4 యాడ్ చేయాలి, 108. ఫస్ట్ ఎంత ఎక్కువ ఉంది? 100కి 4 ఎక్కువ ఉంది కాబట్టి 4ని స్క్వేర్ చేస్తాను. 2 digitలోనే ఉండాలి స్క్వేర్ కాబట్టి సరిపోయింది 2 digits. నెక్స్ట్ ఈ 104కి 4ని యాడ్ చేయాలి, 108. అంటే ఇది స్క్వేర్ చేస్తే నీకు ఇది వచ్చింది ఇంటూ 104. ఇప్పుడు దీన్ని ఇంటూ చేసిన తర్వాత 625ని ఇంటూ చేద్దాం. 4 6 ఏమవుతుంది? 4 6 24, 4 2 4 1 4 + 2 6, 4 8 4 8 32, 2 3 4 0 0 + 3 3, 4 1 4. నెక్స్ట్ 0తో చేస్తే ఇవన్నీ జీరోసే వస్తాయి. నెక్స్ట్ 1తో చేస్తే అంతా సేమ్ అదే కదా వస్తుంది. అంటే 6 1 8 0 1. ఇప్పుడు 4 6 8 4 8 4 12 2 1 1 1 2 అంటే 1 2 2 సారీ 112 4864 4864 అంటే 104 క్యూబ్ ఇది. దాన్ని ఇంటూ 625గా చేయాలి. ఫస్ట్ 5తో చేద్దాం. 5 4 20 అంటే 0 2, 5 6 30 + 2 32, 2 3, 5 8 40 + 3 43, 3 4, 5 4 20 + 4 24, 4 2, 5 2 10 + 2 12, 2 1, 5 11 లాస్ట్ వన్ డైరెక్ట్ ఇంటూ చేసేవచ్చు. 5 11 50, 5 + 1 56. ఈ 5తో ఇంటూ చేస్తే ఇదంతా వచ్చింది. నెక్స్ట్ 2 తోటి 2 4 8, 2 6 12, 2 1,
2 8 16 + 1 17, 7 1, 2 4 8 + 1 9, 2 2 4, 2 11 22. నెక్స్ట్ ఇప్పుడు 6తో చేద్దాం. 6 4 24, 4 2, 6 6 36 + 2 38. కాబట్టి 8 3, 6 8 48 + 3 51. ఇట్స్ 1 5, 6 4 24 + 5 29, 9 2, 6 2 12 + 2 14, 4 1, 6 11 66 + 1 67. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏముంది 0, ఇది ప్లస్ చేస్తే 0, ఇది ప్లస్ చేస్తే 10, కాబట్టి 0 ఇక్కడ 1 వస్తుంది. ఇప్పుడు 3 2 5, 5 5 10, కాబట్టి 0 ఇక్కడ 1 వస్తుంది. 5 15, ఈ రెండు కలిసి 15, ఇది 5 20 అవుతుంది. 20 కాబట్టి 0 ఇక్కడ 2 వస్తుంది. 2 2 4, 4 10 14, కాబట్టి 4 1, ఆ 1 ఇక్కడ వేస్తాను. 1 6 7, 7 4 11, 11 9 20, 20 కాబట్టి 0 ఇక్కడ 2 వస్తుంది. 2 5 7, 7 6 13, కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ 1, 7 3 10, అంటే ఇక్కడ మీకు 0 వస్తుంది. ఇక్కడ 1 7, అంటే ఓవరాల్గా నీకు 7 0 3 0 4 అదే రాస్తాను. 7 0 3 0 4, పక్కన 4 zeros ఉన్నాయి కాబట్టి 4 zeros. ఇప్పుడు ఇదంతా చేస్తే కింద నీకు ఆల్రెడీ ఇక్కడ ఇది ఉంది కదా, అంటే దీంతో కూడా డివైడ్ చేయాలి కదా, అంటే బై 4 zeros ఉన్నాయి. 4 zeros కి 4 zeros కి క్యాన్సిల్. నీకేం మిగిలింది 7 0 3 0 4 మిగిలింది. ఇదంతా ఏంటిది టోటల్ అమౌంట్ అడిగితే అది నీకు ఆన్సర్. ఇప్పుడు నీకు ఒకవేళ వడ్డీ అడిగితే అందులో నుంచి అసలు ఏదైతే ఉందో 62,500 అది మైనస్ చేయాలి. మొత్తంలో నుంచి అసలు తీస్తే వడ్డీ వస్తుంది. 4 0 13 5 తీస్తే 8, ఇక్కడ 9 ఉంటుంది. 9 నుంచి 2 తీస్తే 9 నుంచి 2 తీస్తే 7, 7804. ఇది నీకు వడ్డీగా చెప్పొచ్చు. ఇది వడ్డీ, ఇది అసలు, ఇదేమో వడ్డీ అసలు కలిపితే మొత్తం. ఆ విధంగా మనము చక్ర వడ్డీ అనేది వాడు అర్ధ సంవత్సరం కంటున్నాడా సంవత్సరం కంటున్నాడా అటువంటి పాయింట్స్ అన్ని చూస్తే చాలా ఈజీగా మనం కొంచెం క్యాలిక్యులేషన్ అయితే ఎక్కువ టైం అయితే పడుతుంది, మనం జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూస్తే అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగకొట్టు పద్ధతిన, అంటే ప్రతి 6 years ఒకసారి 6 months ఒకసారి 10,000 అమౌంట్ పైన ఒక సంవత్సరానికి 1 year కి 8% వడ్డీ రేట్ చెప్పిన ఎంత అవుతుందని అంటున్నాడు. అంటే నీకు ప్రిన్సిపల్ 10,000 హాఫ్ ఇయర్ అంటున్నాడు కాబట్టి ప్రతి 100 రూపాయలకి నీకు ఇచ్చిన పర్సంటేజ్ ని సగం చేయాలి. ఎందుకు హాఫ్ ఇయర్ కి ఒకసారి కాబట్టి 8% ఇచ్చాడంటే 104 చేయాలి. 4 rupees అంటే ప్రతి 100 రూపాయల మీద 4 రూపాయలు వడ్డీ. 10,000 రూపాయలని ప్రతి 100 రూపాయల మీద 4 రూపాయలు వడ్డీ అయితే ఇది హాఫ్ ఇయర్ కి, ఒక హాఫ్ ఇయర్ కి. నీకు అలాగా ఎంత కన్నాడు 1 year కి అన్నాడు కాబట్టి 1 year లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి, 2 half years ఉంటాయి. కాబట్టి 104/100. 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. నీకేం మిగిలింది 104 square మిగిలింది. ఇప్పుడే చెప్పాను 104 దేనికి దూరంలో ఎంత 100కి ఎంత దూరంలో ఉంది, +4 లో ఉంది కాబట్టి 4 ని స్క్వేర్ చేయాలి. 16 స్క్వేర్ ఎప్పుడు కూడా 2 digits లో ఫిక్స్ అవ్వాలి కాబట్టి ఫిక్స్ అయింది. అలాగే 104 కి 4 యాడ్ చేయాలి, 108. ఇది నీకు ఏటి వచ్చింది, ఫైనల్ ఆన్సర్ అయితే వచ్చింది. 10,000 మీద నీకు ప్రతి అర్ధ సంవత్సరానికి నీకు సంవత్సరానికి 8% అన్నాడు కాబట్టి ప్రతి అర్ధ సంవత్సరం 104 అవుతుంది, 4% కాబట్టి ఆ విధంగా చేస్తే 1 year కన్నాడు కాబట్టి 2 times చేశాను. ఎందుకు 2 half year లో ఆ విధంగా చేస్తే నీకు 10,816 వచ్చింది. ఇదేంటిది మొత్తము టోటల్ ఇది అమౌంట్ అంటే కదా, అది అందులో నుంచి అసలు ఎంత 10,000. ఆ 10,000 తీసిస్తే నీకు 816 రూపాయలు ఏమవుతుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆ విధంగా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కలకు సంబంధించి చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే సెకండ్ క్వశ్చన్ చూస్తే కమల స్కూటర్ కొనే నిమిత్తం బ్యాంకు నుంచి 26,400 రూపాయలు సంవత్సరంలో 15% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టేటట్లు ఈ పాయింట్ నువ్వు చూసుకోవాలి. ఆ పాయింట్ చూసావంటే సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి అటువంటి పదాలు అన్నాడు అంటే అది ఖచ్చితంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీ అని అర్థం చేసుకోవచ్చు. అటువంటి మాటలు ఏవి నీకు చెప్పలేదు అంటే అది సాధారణ వడ్డీ బారు వడ్డీగా నువ్వు అర్థం చేసుకోవచ్చు. 2 సంవత్సరాల 4 నెలల చివర అప్పు తీర్చవలెనన్నా ఎంత మొత్తం చెల్లించవలను అంటే తను ఒక 2 years కి మాత్రమే కంప్లీట్ చేయాలనుకోవట్లేదు అప్పుని. 2 years తో పాటు ఇంకొక 4 months ఎక్స్ట్రాగా తీసుకున్నది. ఇప్పుడు మనము ఆ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ 26,400 రూపీస్ అలా ఉంచు. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టేటట్లు అన్నాడు కదా కాబట్టి పర్సంటేజ్ ఏమీ మార్చక్కర్లేదు. కాబట్టి ప్రతి 100 రూపాయల మీద 15% వడ్డీ అని అంటే 115. ఇది ఏమవుతుంది 1 year కి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నీకు అలా ఎన్ని సంవత్సరాలు అన్నాడు 2 సంవత్సరాలు 4 నెలల వరకు అన్నాడు కాబట్టి ఇంకొక నెక్స్ట్ ఇయర్ కి
115/100. ఇప్పుడు నువ్వు ఇది చూస్తే నీకు 1 ఇయర్కి ఇది టోటల్ అమౌంట్ అవుతుంది. దాని మీద మళ్ళీ 115/100 వేసి అంటే ఇది 2 ఇయర్స్కి అవుతుంది. దానితో పాటు నీకు ఇంకా ఎక్స్ట్రాగా 4 నెలలు అన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు అక్కడ ఏం వేయాలి అంటే అదే నువ్వు తెలుసుకోవాలి. మొత్తం నీకు 15% ఎన్ని నీ 12 నెలలకా కాదా? ఇది 12 నెలలకి. ఎందుకు సంవత్సరానికి కాబట్టి 15%. నీకు ఇప్పుడు 4 నెలలకే కావాలి. 4 నెలలకే కావాలి. అప్పుడు ఏం చేయాలి? తక్కువ అవుతుంది కాబట్టి 4/12 × 15 అంటే 15%లో నీకు 3 సంవత్సరాలు అనలేదు, మళ్ళీ 115/100 వేసేయడానికి. నీకు 4 నెలలు మాత్రం అన్నాడు అంటే 3వ సంవత్సరం కంప్లీట్ అవ్వకుండా 4 నెలలకే తీసుకుంటాడు. కాబట్టి 4 నెలలకి 15%లో 4 నెలలు ఎంత అవుతుంది? 4 1ల 4 3ల 12 నెలలు. 4 నెలలు నీకు కావాలి. 3 1ల 3 5ల అంటే 5% మాత్రమే తీసుకోవాలి. బై 3 చేయాలి. ఆ పాయింట్ నీకు తెలియాలి. 5% మాత్రమే తీసుకోవాలంటే ప్రతి 100 రూపాయల మీద 105. ఈ ఫ్రేమింగ్ నీకు వస్తే ఈజీగా నువ్వు చెయ్యొచ్చు. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ లో 4 zeros యాడ్ చేద్దాం. ముందు ఇక్కడ 115 స్క్వేర్ ఉంది. నువ్వు 115 100కి ఎంత దూరంలో ఉంది? +15కి దూరంలో ఉన్నది. కాబట్టి 15 స్క్వేర్ చెయ్యి. ఎంత వస్తుంది? 225. నీకు తెలుసు, నీకు 225 వస్తుంది కదా. నీకు ఎప్పుడు కూడా స్క్వేర్ నెంబర్ లో స్టార్టింగ్ 2 నెంబర్స్ తీసుకోవాలి. ఈ 2ని క్యారీ చేద్దు, అలా ఉంచు. ఇప్పుడు ఆ 115కి ఆ 15 యాడ్ చేయి, 130 అవుతుంది. 130కి ఇక్కడ 2 మిగిలింది కదా, క్యారీ చేయవలసింది 132. ఇది నీకు 115 ఉంటే 115 చేస్తే ఇది వస్తుంది. ఆ తర్వాత పక్కన ఏముంది? 105. అలాగే ఇక్కడ ఏముంది? 264. ఇప్పుడు 105తో ఫస్ట్ దీన్ని ఇంటూ చేద్దాం. 5 5 25, 5 2, 5 2 10 2 12, 2 1, 5 2 10 1 11, 1 1, 5 13 65 1 66. 5తో చేస్తే నెక్స్ట్ 0తో చేస్తే అన్ని 0లా వస్తాయి. 1తో చేస్తే సేమ్ మళ్ళీ ఇదే వస్తుంది. కాబట్టి 5 2 2 3 1 సేమ్ అదే వస్తుంది. ఇప్పుడు ఇది ముందు ప్లస్ చేద్దాం. 5 2 6 8 8 3 1 1 3 8 8 6 2 5 వచ్చింది. దాన్ని దీంతో ఇంటూ చేయాలి. అంటే ఇప్పుడు నీకు వచ్చింది ఏంటి? 1 3 నీకు వచ్చింది ఏంటంటే 1 3 8 8 6 2 5 ఇది వచ్చింది. దాన్ని దీంతో కదా ఇంటూ చేయాలి. ఇప్పుడు ఇంటూ చేద్దాం. ఫస్ట్ 4 తోటే. 4 5 20 0 2 4 2 8 + 2 10 కాబట్టి 0 1 4 6 24 + 1 25 5 2 4 8 32 + 2 34 4 3 4 8 32 + 3 35 5 3 4 13 52 52 + 3 55 అంటే 4తో చేస్తే ఇదంతా వచ్చింది. నెక్స్ట్ 6 తోటి. 6 5 30 0 3 6 2 12 12 + 3 15 5 1 6 6 36 + 1 37 7 3 6 8 48 48 + 3 51 కాబట్టి 1 5 6 8 48 + 5 53 కాబట్టి 3 5 నెక్స్ట్ 6 13 78 78 + 5 78 + 5 83 6తో చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ 2 తోటే. 2 5 10 0 1 2 2 4 + 1 5 2 6 12 2 1 2 8 16 + 1 17 7 1 2 8 16 + 1 17 7 1 2 13 26 + 1 27 0 0 5 5 10 0 1 7 5 12 12 + 1 4 7 11 11 6 17 కట్ 7 1 6 6 + 3 9 8 8 7 15 5 1 7 3 12 12 6 16 6 1 8 8 16 6 1 3 3 6 6 5 9 ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 3 6 6 5 9 6 5 9 7 000 7 000 వచ్చింది. ఇక్కడ నీకు 2 zeros 2 zeros ఓవరాల్గా 4 zeros కింద ఉన్నాయి కదా. ఇక్కడ 3 zeros 3 zeros క్యాన్సిల్. ఇంకా నీకేం వస్తుంది? ఇక్కడ పాయింట్, ఇక్కడ 0 పోవాలంటే పాయింట్ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి. అంటే నీ ఫైనల్ ఆన్సర్ అంటే 36,659.70. ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అంటే నువ్వు టోటల్గా అమౌంట్ ఎంత కట్టాలంటే 36,659 రూపాయల 70 పైసలు నువ్వు కట్టాల్సినటువంటి అమౌంట్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఎంతో తెలియాలి అంటే దీంట్లో నుంచి అక్కడ ఇచ్చినటువంటి 26,400 మైనస్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ మూడోది చూస్తే షబీనా 12,500 రూపాయలను
12% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి సాధారణ వడ్డీ బారు వడ్డీ అని అంటున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ అప్పు తీసుకునేను. రాధ అదే మొత్తాన్ని అంటే 12,500 అంతే కాలానికి అంటే 3 సంవత్సరాలకే 10% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి తిరగ వడ్డీ కట్టు పద్ధతిన అప్పు తీసుకున్నది. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లించాలి అని అంటున్నాడు. అంటే ఫస్ట్ కొంత అమౌంట్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఇయర్స్ ఇచ్చాడు, అది నీకు సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ అన్నాడు, అది ఎంత అవుతుంది. సేమ్ అలాగే ఫస్ట్ మనం షబీనా సాధారణ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఫార్ములా తెలుసు, ఇంట్రెస్ట్ ఫార్ములా I = PTR/100. ముందు షబీనాది మనం చూద్దాం, ఇంట్రెస్ట్ ఎంత చూద్దాం. I = P అంటే ప్రిన్సిపల్ ఎంత 12,500 ఇంటూ T అంటే టైం కాలం ఎంత 3 years కి, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12% కాబట్టి 12/100. 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు 125 ఇంటూ 3 ఎంత అవుతుంది మనకి 375 అవుతుంది. 375 ఇంటూ 12 ఉంది. 12 5s 60 అంటే 0 6. 12 7s 84. 84 + 6 90 కాబట్టి 0 9. 12 3s 36 + 9 45 అంటే 4,500 రూపీస్ ఇంట్రెస్ట్ తను కడుతుందని అర్థం చేసుకోవచ్చు. షబీనా ఏమో 4,500 రూపీస్. అది అలా ఉంచండి. అంటే ఈడేమన్నాడు, ఆ ఇద్దరులో ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారు కాబట్టి ఫస్ట్ షబీనాది కనుక్కున్నాము. ఇప్పుడు రాధది కూడా కనుక్కుంటే ఎవరు ఎక్కువ కడుతున్నారు, ఎవరు ఎక్కువ తక్కువ కడుతున్నారని తెలుస్తుంది. మనకి షబీనాదేమో సాధారణ వడ్డీ అని వాడే చెప్పాడు. ఇక్కడ రాధ చూస్తే రాధ అదే మొత్తాన్ని 12,500 అంతే కాలానికి 3 years కి వడ్డీ రేటు సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టు పద్ధతిని అప్పు తీసుకున్నది. నీకు ఆ ఒక్క పాయింట్ చాలు. అక్కడ రాధ అనేది చక్ర వడ్డీ తీసుకున్నది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా తీసుకున్నదని. ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరు ఎక్కువ కట్టారు అంటున్నారు కాబట్టి 3 years కట్టాలి. మనకి అమౌంట్ ఎంత 12,500 ప్రిన్సిపల్. సంవత్సరానికి ఒకసారి అన్నాడు కాబట్టి పర్సంటేజ్ 10% ఏమీ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇప్పుడు 3 years కదా అన్నాడు కాబట్టి 110/100 అంటే ప్రతి 100 రూపాయల మీద 10 రూపాయలు వడ్డీ. ఇది 1 year కి. నెక్స్ట్ మళ్ళీ 110 ఇది 2 years కి. నెక్స్ట్ మళ్ళీ ఇది 3 years కి. 2 zeros క్యాన్సిల్. 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 1 0 ఇక్కడ 1 0 ఉంది. అంటే ఇక్కడ కింద 1 0 ఉంది ఇంకా, అంటే 10 ఉంది కింద. 11 × 11 11 క్యూబ్ ఎంత అవుతుంది మనకి 11 క్యూబ్ మనకి 1331 వస్తుంది. ఈ పాయింట్ మనకు తెలుసు. 11 క్యూబ్ డైరెక్ట్ గా మనకి క్యూబుల్లో తెలుసు. ఇంటూ 125 ఇక్కడ మిగిలింది. దీన్ని చేస్తే నీకు టోటల్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ ని మైనస్ చేయాలి. అప్పుడు నీకు వడ్డీ ఎంతో తెలుస్తుంది. ఫస్ట్ 5 1s 5 ఇక్కడ రాస్తాను. 5 1s 5. 5 3s 15 కాబట్టి 5 1. 5 3s 15 + 1 16 6 1. 5 1s 5 + 1 6. 5 తో ఇంటూ చేస్తే నెక్స్ట్ 2 తోటి 2 1s 2. 2 3s 6. 2 3s 6. 2 1s 2. నెక్స్ట్ 1 తోటి చేసి ఇదే కదా వస్తుంది సేమ్ మళ్ళీ 1 3 3 1. ఇప్పుడు ప్లస్ చేద్దాం. 5 7 13 3 1 7 13 + 3 16 6 1 6 1 అంటే 16 1 6 6 3. ఇప్పుడు నీకు వచ్చిన ఆన్సర్ రాస్తున్నాను చూడండి. ఇదంతా అయిపోయింది. ఇక్కడ కింద కాబట్టి 10 ఉంది. అంటే ఇప్పుడు నువ్వు పాయింట్ పోవాలంటే ఇక్కడ పెట్టాలి నువ్వు ఆ పాయింట్, అవునా కాదా? ఇక్కడ పెట్టిస్తే సరిపోద్ది. 1 6 6 3 7.5 ఇది నీకు టోటల్ అమౌంట్. అందులో నుంచి ఎంత 12,500 కదా ప్రిన్సిపల్, దాన్ని మైనస్ చేద్దాం 12,500. అది మైనస్ చేస్తే నీకు చక్రవడ్డీ ఎంతో తెలుస్తుంది. రాధ కట్టాల్సిన చక్రవడ్డీ తెలుస్తుంది. 5 7 3 1 నెక్స్ట్ 4 4,137.5 ఎవరిది రాధది 4,137.5. ఇప్పుడు చూస్తే అంటే మనకి ప్రాసెస్ అనేది ఎక్కువ టైం పట్టొచ్చు, కానీ కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వలేదు. షబీనా ఏమో 4,500 రూపాయలు వడ్డీ కడుతుంది సాధారణ వడ్డీ. నీకు రాదేమో 4,137 రూపాయలు వడ్డీ కడుతుంది చక్ర వడ్డీ. అదేంటి మీరు మామూలుగా అనుకోవచ్చు, సాధారణ వడ్డీ కంటే సాధారణ వడ్డీ కంటే చక్ర వడ్డీ ఎక్కువ ఉండాలి కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ నువ్వు చూస్తే షబీనాది 12% వేసాడు, రాధదేమో 10% వేసాడు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించాడు రాధ దగ్గర. అందుకు నీకు చక్ర వడ్డీ అయినా కూడా రాధ తక్కువ అమౌంట్ వచ్చింది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ చెల్లిస్తారు? షబీనా ఎక్కువ చెల్లిస్తుంది. మరి ఎంత ఎక్కువ చెల్లిస్తుందో తెలుసుకోవాలంటే ఈ రెండింటి తలకి డిఫరెన్సే కదా ఎంత ఎక్కువ చెల్లిస్తుందో తెలుసుకోవాలంటే. కాబట్టి 4,500లో నుంచి 4,137.5ని మైనస్ చేయాలి. అప్పుడు మైనస్ చేస్తే రాధ కంటే షబీనా ఎంత ఎక్కువ కడుతుందో తెలుస్తుంది. ఇక్కడ 0.5 ఉంది, ఇక్కడ 0.0 పెట్టుకోవాలి. 10లో నుంచి 5 తీస్తే ఇక్కడ రాస్తాను 5. ఇక్కడ నీకు ఎంత ఉంటుంది 9 ఉంటుంది. 9 నుంచి 7 తీస్తే 2. నెక్స్ట్ ఇక్కడ 9 నుంచి 3 తీస్తే 6. ఇక్కడ 4 ఉంటుంది. 4 నుంచి 1 తీస్తే 3. అంటే ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ వస్తుంది. అంటే ఓవరాల్ గా 362 రూపాయల 50 పైసలు
రాధ కంటే షబీనా ఏమో ఎక్కువ కడుతుంది. ఆ విధంగా ఒకరిదేమో సాధారణ వడ్డీ ఇచ్చాడు, ఇంకొకరిదేమో చక్ర వడ్డీ ఇచ్చాడు. ఆ రెండింటి తాలూకా డిఫరెన్స్ లో షబీనాయే ఎక్కువ కట్టింది, రాధేమో తక్కువ కట్టింది. వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ షబీనా ఎక్కువ కట్టినట్టు. అంటే రాధ కంటే షబీనా 362 రూపాయల 50 పైసలు ఎక్కువ కట్టిందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫోర్త్ చూస్తే, నేను జంషెడ్ వద్ద 12,000 రూపాయలను 6% వడ్డీ రేటు చొప్పున సాధారణ వడ్డీకి 2 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకున్నాను. నేను అదే మొత్తం అంటే అదే 12,000ను 6% వడ్డీ రేటు, ఇక్కడ వడ్డీ రేట్ కూడా నీకు మార్చలేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మార్చలేదు. సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టి చెల్లింపు పద్ధతిన చక్ర వడ్డీకి అప్పు తీసుకుని ఉంటే ఎంత ఎక్కువ సొమ్ము చెల్లించవలసి ఉంటుంది అంటే, ఇక్కడ నువ్వు కరెక్ట్ గా చూడు, 2 years అంటున్నాడు, అమౌంట్ ప్రిన్సిపల్ ఇచ్చాడు, పర్సంటేజ్ కూడా మార్చలేదు. కాబట్టి ఖచ్చితంగా నీకు సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఎంత ఎక్కువ అవుతుంది అని అంటున్నాడు. కాబట్టి ఇటువంటి సందర్భంలో నువ్వు విడివిడిగా డైరెక్ట్ గా ఒక ఫార్ములా ఉంది. ఫస్ట్ 12,000 రూపాయలకి 6% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకి సాధారణ వడ్డీ కడతావు. అదే 12,000 రూపాయలకి 6% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కాలానికి చక్ర వడ్డీ కూడా కడతావు. ఖచ్చితంగా చక్ర వడ్డీ ఎక్కువే వస్తుంది, సాధారణ వడ్డీ తక్కువ వస్తుంది. చక్ర వడ్డీకి సాధారణ వడ్డీకి మైనస్ చేస్తే ఆ డిఫరెన్స్ వస్తుంది. నువ్వు అంత ప్రాసెస్ చేయకుండా 2 years అన్నాడు అంటే, ఇక్కడ ఇది ఇంపార్టెంట్, 2 years అని చెప్పి పర్సంటేజ్లు కూడా ఈక్వల్ గా ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో, అప్పుడు నీకు చక్ర వడ్డీకి బారు వడ్డీకి మధ్యలో ఉండేటటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ కి ఫార్ములా ఏమిటి అంటే P/R/100 ఇది నీకు ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుంటే చాలా పెద్ద ప్రాసెస్ ని చాలా తక్కువ టైంలో ఈజీగా చేయొచ్చు. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉంది, ఈ డిఫరెన్స్ అంటే ఏంటి, చక్ర వడ్డీ ఎక్కువ వస్తుంది, బారు వడ్డీ తక్కువ వస్తుంది. ఆ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ అన్నమాట. నీకు వాడు చక్ర వడ్డీ ఎంత ఇస్తావో అంటే చక్ర వడ్డీ ఎంత కడతావో బారు వడ్డీ ఎంత కడతావో నీకు అడగలేదు. ఎంత సొమ్ము అదనంగా చెల్లించవలసి ఉంటుంది అంటే ఆ డిఫరెన్స్ ఎంత ఎక్కువ కట్టాల్సిన అవసరం వస్తుంది అంటే ఆ డిఫరెన్స్ కనుక్కుంటే చాలు. డిఫరెన్స్ ఫార్ములా ఇది. P అంటే ప్రిన్సిపల్ ఎంత, 12,000 ఇంటూ R/100 అంటే R ని స్క్వేర్ చేయాలి, 100 ని స్క్వేర్ చేయాలి. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 6 స్క్వేర్ చేయాలి అంటే 6 × 6 బై 100 ని స్క్వేర్ చేయాలి కాబట్టి 100 × 100. 2 zeros క్యాన్సిల్, 1 0 క్యాన్సిల్, ఇక్కడ 10 ఉంది అలా ఉంటుంది. 12 × 6 × 6 36. ఇప్పుడు 12తో ఇంటూ చేద్దాం. 12 6 72 కాబట్టి 2 7. 12 3 36 + 7 43 అంటే 432 వచ్చింది. బై 10 ఉంది కదా, బై 10. ఇప్పుడు 10 పోవాలి అంటే పాయింట్ పెట్టాలి, ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. కాబట్టి 43.2 అంటే 43 రూపాయల 20 పైసలు ఎక్స్ట్రా కట్టవలసినటువంటి అవసరం అయితే వస్తుంది చక్ర వడ్డీలో. మరి మనకి వడ్డీలు ఎంతంత అడగలేదు, ఎంత ఎక్కువ కట్టాలని అడిగాడు. కాబట్టి ఆ డిఫరెన్స్ ఫార్ములా ఇది. కాబట్టి ఆ డిఫరెన్స్ అనమాట 43 రూపాయల 20 పైసలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి 5th చూస్తే, వాసుదేవ్ ఏడాదికి 12% వడ్డీ రేటుతో అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కించినట్లు 60,000 రూపాయలను పెట్టుబడి పెట్టాను. అయితే కింది పెట్టుబడుల కాలాలకు అతను ఎంత మొత్తం చెల్లించాలి అని అంటున్నాడు. ఫస్ట్ 6 months కి, తర్వాత 1 year కి అంటున్నాడు. ఫస్ట్ ఆడు ఇచ్చిన పర్సంటేజ్ ఎప్పుడు కూడా 1 year కి అంటాడు. ఏడాదికి అర్ధ సంవత్సరానికి ఒకసారి కట్టమంటాడు. అంటే ఎవ్రీ 6 months కి ఒకసారి మళ్ళీ టోటల్ అమౌంట్ చేయమంటున్నాడు. కాబట్టి నీకు 60,000 రూపాయలు అనేది ప్రిన్సిపల్, 12% వడ్డీ అర్ధ సంవత్సరం అన్నాడు కదా. ఫస్ట్ క్వశ్చన్ చూడు, 6 months అన్నాడు. కాబట్టి ప్రతి 100 రూపాయల మీద 12% వడ్డీ అన్నాడు కదా. 112/100 వేయకూడదు. ఎందుకు వేయకూడదు, అర్ధ సంవత్సరం ఒకసారి వడ్డీ కట్టాలి, అవునా కదా. కాబట్టి 112లో సగం అంటే ఎంత, 6. కాబట్టి 106/100 వేయాలి. ఇప్పుడు 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు 600 × 106. నువ్వు 2 సున్నాలు అలా ఉంచు, 6తో ముందు ఇంక్లూడ్ చేసి 6 6 36 6 3 6 0 0 + 3 3 6 1 6 2 zeros ఉన్నాయి కదా, 2 zeros అంటే 63,600 రూపాయలు మొత్తం అనేది అవుతుంది. ఇప్పుడు ఒక హాఫ్ ఇయర్కి, మనకి ఫస్ట్ హాఫ్ ఇయర్కి. నెక్స్ట్ 1 year కి అన్నాడు, సేమ్ అదే 60,000 రూపాయలని 1 year కి అన్నాడు కదా అని చెప్పేసి 112/100 వేయకూడదు. ప్రతి 100 రూపాయలకి అర్ధ సంవత్సరానికి ఒకసారి కదా లెక్కిస్తున్నాడు, అంటే హాఫ్ ఇయర్కి ఒకసారి లెక్కిస్తున్నాడు. నెక్స్ట్ కాబట్టి హాఫ్ ఇయర్ కంటే 106/100 ఇది హాఫ్ ఇయర్కి అయింది. నెక్స్ట్ మళ్ళీ ప్రతి 100 రూపాయల మీద 6 రూపాయలు వడ్డీ వేస్తున్నాడు. కాబట్టి 106/100 ఆ విధంగా చేయాలి. 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. 106 స్క్వేర్ కదా, అంటే మనకి చక్ర వడ్డీ రావాలంటే స్క్వేర్లు క్యూబ్లు కొంచెం వస్తే ఈజీగా చేయొచ్చు. 106 అనేది 100కి +6 దూరంలో ఉంటుంది. కాబట్టి 6ని స్క్వేర్ చేయాలి, 36. 2 digits లోనే ఉండాలి, స్క్వేర్ అనేది 2 digits లోనే ఉంది, ప్రాబ్లం లేదు. దేన్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ మళ్ళీ అదే 106కి 6 యాడ్ చేయి, 112. ఇది నీకు 106 తాలూకా స్క్వేర్ నెంబర్. ఇంటూ 6 అనేది ముందు ఉంది కదా, ఇంటూ 6 చేయాలి.
6 6 జా 36, 6 3, 6 3 జా 18 ప్లస్ 3 21, 1 2, 6 2 జా 12 ప్లస్ 2 14, 4 1, 6 11 జా 66 ప్లస్ 1 67, 67,416 ఇది. అదేమో 63,600, ఇదేమో 67,416. ఆ విధంగా మనకి 1 ఇయర్ కన్నాడని చెప్పేసి 112/100 ఇవ్వకూడదు. 6 నెలలకు ఒకసారి కడుతున్నాడు కదా, అర్ధ సంవత్సరానికి ఒకసారి, కాబట్టి ఆ పర్సంటేజ్ సగం చేయాలి, అర్ధ సంవత్సరం కన్నాడు కాబట్టి. ఆ విధంగా మనం ఇటువంటి లెక్కలన్నీ కూడా ఆ విధంగానే చేయాలి. చక్ర వడ్డీ, బారు వడ్డీలు అనేవి కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ కన్ఫ్యూజన్ అవ్వకుండా లైట్ గా మనం స్క్వేర్లు, రూట్లు, స్క్వేర్లు, క్యూబ్లు వస్తే మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 6th చూస్తే, ఆరిఫ్ బ్యాంక్ ఖాతా నుండి, బ్యాంకు నుండి 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. సంవత్సరానికి వడ్డీ రేటు 10%. వడ్డీ రేటు ఇప్పుడు కూడా సంవత్సరానికి ఉంటుంది. అయితే 1.5 సంవత్సరాల తర్వాత, అంటే 1.5 ఇయర్ తర్వాత, ఈ కింద 2 పద్ధతుల్లో అతను చెల్లించే మొత్తాల మధ్య భేదాన్ని కనుగొనము అని అంటున్నాడు. మనం చూసుకోవాలి, అతను చెల్లించిన మొత్తాల మధ్య భేదం సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టిన పద్ధతిన, అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టిన పద్ధతిన. మనకి 80,000 రూపాయలు ప్రిన్సిపల్ అంటున్నాడు, మనకి 10% అంటున్నాడు 1.5 ఇయర్ కి. ఫస్ట్ సంవత్సరానికి వడ్డీ కట్టు పద్ధతిని చూద్దాం. ప్రతి 100 రూపాయల మీద ఎంత శాతం? 10% కాబట్టి 110/100. ఇది 1 ఇయర్ కి. 1 ఇయర్ కి తర్వాత 1.5 ఇయర్ అన్నాడు కాబట్టి ఇంకొక హాఫ్ ఇయర్ కూడా తీసుకోవాలి. అంటే హాఫ్ ఇయర్ తీసుకోవాలి అంటే అప్పుడు నువ్వేం చేయాలి? ఆ పర్సంటేజ్ సగం కింద చేయాలి, బై 2 చేయాలి, అప్పుడు 105 అవుతుంది. ఇది 1 ఇయర్ కి. ఇంకొక హాఫ్ ఇయర్ కూడా యాడ్ చేశాడు. ఆ విధంగా చూస్తే ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 2 zeros 2 zeros 2 zeros 2 zeros. నెక్స్ట్ ఇక్కడ 8 వచ్చింది. 8 ఇంటూ ఫస్ట్ ఈ 2 ఇంటూ చేద్దాం. 110 ఇంటూ 105, 110 ఇంటూ 105. 5 zeros 0, 5 11 55. 0తో ఇంటూ చేస్తే 0లే వస్తాయి. నెక్స్ట్ 1తో ఇంటూ చేస్తే సేమ్ ఇదే వస్తుంది. 0 1 1. ఇప్పుడు 0 5 5 1 1 అంటే మనకి 11,550 వచ్చింది. ఆ 11,550కి ఇంటూ 8 కూడా చేయాలి కదా మనం. ఇంటూ 8 చేద్దాం. 11,550కి ఇంటూ 8 చేయాలి. 8 zeros 0, 8 5s 40, 0 4, 8 5s 40 ప్లస్ 4 44, 4 మళ్ళీ 4, 8 11s 88 ప్లస్ 4 92, 92,400 రూపాయలు వచ్చింది. ఏంటిది? 1 ఇయర్ కి 92,000 మనకి 400 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమో ఒకసారి వడ్డీ కట్టు పద్ధతిని చేద్దాం. మొత్తం మనకి ప్రిన్సిపల్ 80,000, అర్ధ సంవత్సరానికి ఒకసారి అన్నారు కాబట్టి పర్సంటేజ్ మనం ఆఫ్ చేసి ఇవ్వాలి. కాబట్టి ప్రతి 100 రూపాయల మీద 10% అన్నారు కాబట్టి 5 రూపాయలు, 105/100 అయితే ఫస్ట్ హాఫ్ ఇయర్ కి. మనకి 1.5 ఇయర్ లో హాఫ్ ఇయర్స్ లెక్కన ఏమంటున్నాడు కాబట్టి ఇన్ని హాఫ్ ఇయర్లు వస్తాయి, 3 హాఫ్ ఇయర్స్ వస్తాయి కాబట్టి 3 టైమ్స్ చేయాలి ఇంటూ 105. ఫస్ట్ హాఫ్ ఇయర్ అమౌంట్, తర్వాత దానికి ఇంకొకటి మనం యాడ్ చేస్తే అప్పుడు 2 హాఫ్ ఇయర్స్ అంటే 1 ఇయర్, ఇంకొకటి కూడా యాడ్ చేస్తే 1.5 ఇయర్ వస్తుంది. ఆ విధంగా చూసుకోవాలి. 2 zeros 2 zeros 2 zeros 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 100 ఉంది, అలా ఉంచండి. ఇప్పుడు 105 ఇంటూ 5 105 స్క్వేర్ కదా. స్క్వేర్లో మనం ఈజీగా చేయొచ్చు. 100కి ఎంత దూరంలో ఉంది? 5 ఎక్కువగా ఉంది కాబట్టి 5 ఎక్కువగా ఉంది కాబట్టి 5 స్క్వేర్ 25. నెక్స్ట్ ఆ 5 ఎక్కువగా ఉంది కాబట్టి 5నే మళ్ళీ 105 కలపాలి, 110. నెక్స్ట్ దీనికి ఇప్పుడు 105 ఇంకొకటి కూడా ఉంది కదా, దాన్ని మనం ఇంటూ చేద్దాం 5 తోటి. 5 5s 25, 5 2, 5 2s 10, 10 plus 2 12, 2 1, 5 zeros 0 plus 1 1, 5 11 55. నెక్స్ట్ ఇప్పుడు 0 తోటి ఇవన్నీ చేస్తే మళ్ళీ 0లే వస్తాయి. నెక్స్ట్ 1తో ఇదంతా చేస్తే నీకు సేమ్ మళ్ళీ అదే వస్తుంది కదా. కాబట్టి 5 2 0 1 1. ఇప్పుడు దీన్ని ప్లస్ చేస్తే నీకు ఇక్కడ రాస్తాను ఆన్సర్ 5 2 6 7 5 1 1. నీకు ఇప్పుడు ఏమొచ్చిందంటే ఆన్సర్ 1157. ఇప్పుడు అదే రాస్తాను. ఇక్కడ కింద 2 zeros ఉన్నాయి, అది మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇక్కడ 8తో కూడా ఇంటూ చేయాలి మనం. దీని అంతటిని ఇంటూ చేస్తే ఇది వస్తుంది. దాని మళ్ళీ ఇంటూ 8 చేసి తర్వాత 100 చేయాలి. అంటే ఇక్కడ నీకు వచ్చిన ఆన్సర్ని చూడండి, ఇక్కడ రాస్తాను. ఇంటూ ఇప్పుడు 8 చేయాలి, 8తో ఒకటి కదా ఇంటూ చేయాలి. ఇప్పుడు ఇంటూ చేద్దాం. 8 5s 40, 0 4, 8 2s 16 plus 4 20, cut 0 2, 8 6s 48 plus 2 50, cut 0 5, 8 7s 56 plus 5, 8 7s 56 plus 5 ఎంత అవుతుంది? 61. సారీ, 8 5s 40, 0 4, 8 2s 16 plus 4 20, 0 2, 8 6s 48 plus 2 50, 0 5, 8 6 8 7s 56 plus 5 61 1 6. నెక్స్ట్ 8 5s 40,
ప్లస్ 5 45, 5 4 8 11 88 ప్లస్ 4 92. ఈ విధంగా చూస్తే మనకి ఇది వచ్చింది. ఇప్పుడు బై 100 అక్కడ ఉంది కదా, బై 100 చేయాలి. అలా చేస్తే 2 zeros క్యాన్సిల్. ఇక్కడ మనకి ఏం మిగిలింది, ఇంతకు ముందుదైతే ఇది వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది 92510 వచ్చింది. ఇది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ 7th చూస్తే మరియా ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి 8,000 రూపాయలు. సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్క కట్టు పద్ధతిన 5% వడ్డీ రేటు ఉంటే, సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టడం 5% వడ్డీ రేటు ఉంటే ఫస్ట్ది 2 సంవత్సరాల చివర ఆమె ఖాతాలో ఎంత మొత్తం ఉంటుంది అంటే 2 years కి కంప్లీట్ అయినప్పటికీ తన అకౌంట్ లో ఎంత ఉంటుంది అని అంటున్నాడు. మనకి అసలు 8,000 మనకి 2 years అయిపోవాలి అని అంటున్నాడు. కాబట్టి ప్రతి 100 రూపాయల మీద మనకి సంవత్సరానికి ఒకసారి కదా అన్నాడు. కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, పర్సంటేజ్ లాగా తీసుకోవచ్చు. మనకి 5% అన్నాడు. కాబట్టి మొదటి సంవత్సరానికి 105/100, రెండో సంవత్సరానికి 105/100. ఇది ఏమవుతుంది మనకి 2 years కి టోటల్ అమౌంట్ అవుతుంది. అది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. 2 zeros క్యాన్సిల్, ఇంకా ఇక్కడ 10 క్యాన్సిల్. అంటే కింద 10 ఉన్నది, అలా గుర్తుపెట్టుకోండి. 105 స్క్వేర్, అప్పుడు నీకు ఏమవుతుంది 105, 100కి 5 దూరంలో 5 ఎక్కువగా ఉంది కాబట్టి 5ని స్క్వేర్ చేస్తే 25. ఆ ఎక్కువగా ఉన్న 5నే 105 కలపాలి, 110. ఇప్పుడు ఇక్కడ ఏముంది 8 ఉంది కాబట్టి 8తో ఇంటూ చేస్తాను. 8 5 40, 0 4, 8 2 16, 16 4 20, 0 2, 8 0 0 ప్లస్ 2 2, 8 11 88. ఇప్పుడు బై 10 ఉంది కదా, బై 10 చేస్తే 0 క్యాన్సిల్. నీకు అప్పుడు ఎంత వచ్చింది వడ్డీ 8,820 రూపాయలు వచ్చింది. అంటే మొత్తం తన అకౌంట్ లో అప్పుడు ఎంత ఉంటుంది 8,820 రూపాయలు ఉంటుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 3వ సంవత్సరం వచ్చి వడ్డీలను కనుగొనండి. 3వ సంవత్సరం ఎంత వడ్డీ వస్తుంది అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే నీకు 8,820 వచ్చింది. అంటే దీని అంతటిని చేస్తే 8,820 వచ్చింది. 3వ సంవత్సరం కూడా అన్నాడు అంటే దాని అర్థం ఏంటి, మొదట 8,000 రూపాయలని ఫస్ట్ ఇయర్ 105/100, నెక్స్ట్ సెకండ్ ఇయర్ 105/100, థర్డ్ ఇయర్ 105/100 కదా. ఇప్పుడు ఈ విధంగా చేస్తే నీకు 3 years కి టోటల్ గా ఎంత వస్తుందో తెలుస్తుంది. ఆల్రెడీ 2 years నువ్వు ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా నువ్వు చేస్తావు. ఎంత వచ్చింది 8,820. దానికి 105/100 చేస్తే ఇప్పుడు నీకు ఈ లాస్ట్ లో ఏదైతే ఉందో అది ఎంత ఎక్కువ వచ్చిందని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు 8,820కి ఆ 105/100 చెయ్యాలి. అది థర్డ్ ఇయర్. 0 క్యాన్సిల్, 10 అలా ఉంచండి. ఇప్పుడు 105 తోటి మనం ఇంటూ చేద్దాం. 5 2 10, 5 2 10, 0 1, 5 8 40 1 41, 1 4, 5 40 4 44. నెక్స్ట్ 0తో చేస్తే ఇవన్నీ 0లే అవుతాయి. 1తో చేస్తే సేమ్ మళ్ళీ ఇదే కదా వస్తుంది 2 8 8. ఇప్పుడు ఇది ప్లస్ చేద్దాం. 0 1 6 12 1 9 92,610 వచ్చింది. బై 10 ఉంది కదా, బై 10 చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది నీకు 9,261 వస్తుంది. 9,261 వస్తుంది. ఇంతకు ముందు నీకు ఆ ఒక్క 3వ సంవత్సరం ఎంత వస్తుందని అన్నాడు. అంటే 2వ సంవత్సరం వరకు లెక్క పెట్టకూడదు. నీకు 2వ సంవత్సరం వరకు ఎంత వచ్చింది ఆల్రెడీ మనం లెక్క పెట్టాం. 2వ సంవత్సరం వరకు నీకు ఎంత వచ్చింది, 3వ సంవత్సరానికి వచ్చేసరికి ఎంత అయిపోయింది. అంటే 3వ సంవత్సరంలో వడ్డీ కావాలి అంటే ఈ రెండింటి తలకు డిఫరెన్సే కదా. అర్థమైందా లేదా? ఫస్ట్ 2 years కి నీకు ఎంతవరకు వడ్డీ వచ్చింది, సారీ మొత్తం ఇది 3 years కి వచ్చేసరికి మొత్తం ఎంత అయిపోయింది. అంటే ఆ థర్డ్ ఇయర్ లో ఈ గ్యాపే కదా వడ్డీ అవుతుంది. కాబట్టి 9,261లో నుంచి 8,820 తీసిస్తే ఆ థర్డ్ ఇయర్ లో ఎంత వడ్డీ పడిందో తెలుస్తుంది. 1 6 నుంచి 2 తీస్తే 4, 12 నుంచి 8 తీస్తే 4. మనకి 441 రూపాయి వడ్డీగా వచ్చింది. ఎప్పుడు థర్డ్ ఇయర్ మాత్రమే. నీకు 2 years కంటే 8,820 మొత్తం అవుతుంది. నీకు ఒకవేళ 2 years కి వడ్డీ అడిగాడు అనుకోండి, అప్పుడు 8,820 మొత్తంలో నుంచి 8,000 అసలు తీసిస్తే 820 రూపాయలే వడ్డీ అవుతుంది. నీకు థర్డ్ ఇయర్ వడ్డీ ఎంత అడిగాడు, మొత్తం ఎంత అడగలేదు. థర్డ్ ఇయర్ మొత్తం అడిగితే 9,261. థర్డ్ ఇయర్ మాత్రమే వడ్డీ అడిగాడు. కాబట్టి 2 years వరకు 8,820 అయింది. 3 years కి వచ్చేసరికి ఎంత అయిపోయింది. కాబట్టి ఈ రెండింటి తాలూకా గ్యాపే కదా నీకు థర్డ్ ఇయర్ లో కావాల్సినటువంటి వడ్డీ అవుతుంది. మనకు థర్డ్ ఇయర్ లో కావాల్సినటువంటి వడ్డీ 441 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ 8వ చూస్తే అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టు పద్ధతిన, అంటే హాఫ్ ఇయర్ కి ఒకసారి అంటున్నాడు. అంటే ఇది చక్ర వడ్డీ 10,000 రూపాయలపై 10% వడ్డీ రేటుతో 1.5 సంవత్సరాలకు, హాఫ్ ఇయర్ కి ఒకసారి అంటున్నాడు. అలాగే 1.5 year వరకు వెళ్ళాలి అని అంటున్నాడు. అంటే 1.5 year లో ఎన్ని హాఫ్ ఇయర్లు వస్తాయి, 3 half years వస్తాయి. అంటే 3 times చేయాలని నీ మైండ్ లోకి వచ్చేవాళ్ళే. అయితే అప్పుడు మొత్తం ఎంత అవుతుంది, చక్ర వడ్డీ ఎంత అవుతుందో కనుక్కోమన్నాడు. అలాగే ఈ వడ్డీ సంవత్సరానికి ఒకసారి తిరగకట్టే పద్ధతిని అయితే వచ్చే వడ్డీ ఎక్కువగా ఉంటుందా, ఎంత అవుతుంది అంటున్నా. అంటే ఆ రెండు విడివిడిగా 2 లెక్కలు చేయాలి. ఏది ఎక్కువ వస్తుందో ఏది తక్కువ వస్తుందో చూడాలి.
ఫస్ట్ మనకి 10,000 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్, మనకి 1.5 yearకి, మనకి సంవత్సరానికి అర్ధ సంవత్సరానికి ఒకసారి అన్నాడు కాబట్టి ఇక్కడ ఇచ్చింది నీకు ఎప్పుడు కూడా 1 year అన్నాను, మరి హాఫ్ ఇయర్ కంటే అందులో సగం కదా చేయాలి కాబట్టి మనకి 5% అవుతుంది. అలాగే 1.5 year అన్నాడంటే 3 half years కాబట్టి ఇది ఫస్ట్ హాఫ్ ఇయర్, సెకండ్ హాఫ్ ఇయర్, థర్డ్ హాఫ్ ఇయర్. థర్డ్ హాఫ్ ఇయర్స్ 3 half yearలు అయ్యేసరికి ఒక 1.5 year అవుతుంది. 2 zeros 2 zeros 2 zeros 2 zeros, ఇక్కడ 2 zeros అలా ఉంచండి. 105 స్క్వేర్ చేస్తే ఇప్పుడే చెప్పాను 100 కంటే 5 ఎక్కువగా ఉంది కాబట్టి 5ని స్క్వేర్ చేస్తే 25, ఆ 5 ఎక్కువ ఉంది కాబట్టి 105కి 5ని కలుపుతాను 110. ఈ రెండు చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు ఇంటూ 105 చేయాలి. 5 5ల 25, 5 25ల 125, 5 11ల 55. నెక్స్ట్ 0తో ఇవన్నీ చేస్తే మళ్ళీ 0లే వస్తాయి. 1తో ఇదంతా చేస్తే 5 2 0 1 1. ఇప్పుడు దీన్ని ప్లస్ చేద్దాం. 5 2 6 7 5 1 అంటే ఓవరాల్ నీకు 1157625 వచ్చింది. 1157625 ఇది నీకు వచ్చింది. అంటే ఇదంతా ఇంటూ చేస్తే అది వచ్చింది. 100 ఉంది కదా, అంటే 100 పోవాలంటే 2 places తర్వాత పాయింట్ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి పాయింట్. అంటే నీకు వచ్చిన మొత్తం ఎంత వచ్చింది? 11,576 రూపాయలు 25 పైసలు నీకు మొత్తం అమౌంట్ వచ్చింది. అది దానికి ఆన్సర్. నీకు చక్ర వడ్డీయే కావాలి అంటే ఆ మొత్తంలో నుంచి ఈ 10,000 తీసి ఇవ్వాలా లేదా? 10,000 తీసి అప్పుడు నీకేమొస్తుంది? 11,576లో నుంచి తీసిస్తే నీకు ఇంకెంత మిగులుతుందంటే 1,576 రూపాయలు 25 పైసలు మిగులుతుంది. ఇది నీకు ఫస్ట్ ఇయర్కి చక్ర వడ్డీ. ఫస్ట్ ఇయర్కి చక్ర వడ్డీ ఇక్కడ రాస్తాను చూడండి. 1,576 రూపాయలు 25 పైసలు ఇది నీకు ఫస్ట్ ఇయర్కి చక్ర వడ్డీ. అది అలా ఉంచు. ఇప్పుడు నీకు వాడేమంటున్నాడు, దాంతో పాటు అక్కడ చేశారు కదా, దాంతో పాటు ఈ వడ్డీ సంవత్సరానికి ఒకసారి కట్టేదైతే, సంవత్సరానికి ఒకసారి కట్టే పద్ధతిని అయితే ఎంత ఎక్కువ ఉంటుందని అంటున్నాడు. మనకి అదే అసలు 10,000 రూపాయలు 1.5 year అన్నాడు. 1.5 yearలో సంవత్సరానికి ఒకసారి అన్నాడు. అంటే ఒక ఫుల్ ఇయర్ ఉంది, నెక్స్ట్ ఇంకొక హాఫ్ ఇయర్ ఉంది కాబట్టి ఒక ఫుల్ ఇయర్కి నేను 110 తీసుకుంటాను 10%. నెక్స్ట్ హాఫ్ ఇయర్ తీసుకోవాలి కదా, అంటే ఏం చేయాలి? అప్పుడు 105 తీసుకోవాలి. అందులో సగం హాఫ్ ఇయర్ కాబట్టి ఇప్పుడు చేయాలి దాన్ని. 2 zeros 2 zeros 2 zeros 2 zeros. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? 110 × 105 మిగిలింది. ఇప్పుడు ఇచ్చేస్తే టోటల్ అమౌంట్ వస్తుంది. 0 అలా ఉంచండి. 11 తోటి దీని అంతా ఇంటూ చేయండి. 11 5 is 55, 5 5 అలా ఉంచు. 11 0 is 0 + 5 5, 11 1 is 11. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది కదా, ఆ 0 పెట్టు. అంటే 11,550 రూపాయలు వడ్డీ మొత్తం వచ్చింది. 11,550 రూపాయలు. ఒకవేళ నీకు వడ్డీ కావాలంటే 10,000 రూపాయలు మైనస్ చేసి అప్పుడు నీకు ఎంత వస్తుంది? 1,550 రూపాయలు వడ్డీ వస్తుంది. ఈ రకంగా చేస్తే 1,550 రూపాయలు వడ్డీ, ఈ రకంగా చేస్తే 1,576 రూపాయలు 25 పైసలు వడ్డీ. మరి ఈ వడ్డీ ఈ రెండిట్లో ఏది ఎక్కువ వచ్చినట్టు? మరి ఇదే కదా ఫస్ట్ లెక్క, మనకి ఫస్ట్ లెక్కలోనే ఎక్కువ వడ్డీ వచ్చింది. ఈ రెండో లెక్కలో సంవత్సరానికి ఒకసారి కట్టే పద్ధతిలో తక్కువ వడ్డీ వస్తుంది. ఎందుకు? నీకు ఇక్కడ 6 నెలలకు ఒకసారి ఆ వడ్డీని మళ్ళీ తీసుకొచ్చి అసలుగా మార్చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తుంది. ఇక్కడ నీకు ఇక్కడ సంవత్సరం వరకు నీకు మార్చలేదు, తర్వాత మళ్ళీ మార్చాడు కాబట్టి ఇక్కడ నీకు తక్కువ వడ్డీ వచ్చింది. అందుకే ఇక్కడ 1,576, ఇక్కడ 1,550. మరి రెండింటిలోన ఏది ఎక్కువ వచ్చింది అంటే మొదటిదే ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ 10వ చూస్తే ఒక ప్రాంతంలో జనాభా 2003 సంవత్సరంలో 54,000 మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం జనాభా పెరుగుదల రేటు 5% అయినా, అంటే ప్రతి సంవత్సరం 5% ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారట. ఇప్పుడు ఫస్ట్ ఏమంటున్నాడు క్వశ్చన్, 2001లో జనాభా ఎంత అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2001లో ఎంతో తెలియదు కాబట్టి దాన్ని నేను ఎక్స్ అనుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ అవుతున్నారు. కాబట్టి 2001లో ఎక్స్ మంది ఉన్నారు. మనకి 2002కి వచ్చేసరికి 5% ఇంక్రీజ్ అవుతారు కదా, కాబట్టి అప్పుడు 105. 2003కి ఇంకొక 5% ఇంక్రీజ్ అవుతారు కదా. చూసుకోవాలి 2001లో ఎంత ఉన్నారో తెలియదు, అదే మనకు అనుకున్నట్టు ఎక్స్ అనుకున్నాను. దాని మీద ఎవ్రీ ఇయర్ 5% పెరుగుతారు కాబట్టి 105. ఇది 2002 ఇయర్స్కి. ఆ తర్వాత మళ్ళీ దీని మీద ఇంకొక 5% పెరుగుతారు కాబట్టి ఇది 2003 ఇయర్స్కి. ఆ 2003కి ఎంతమంది ఆల్రెడీ ఆడే చెప్తాడు. ఎంత అంటున్నాడు? 54,000 మంది అని అంటున్నాడు. ఇప్పుడు నువ్వు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఈజీగా చేయొచ్చు. 105ని స్క్వేర్ చేస్తే మనకి ఇంతకు ముందు నుంచి చెప్పుకుంటున్నాం 110 25 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 54. ఇక్కడ 1000కి 3 zeros ఉన్నాయి, ఇక్కడ 4 zeros, టోటల్గా 7 zeros అవుతాయి. 7 zeros అవుతాయి కదా, 10⁻7 అని ఆ విధంగా రాస్తాను. అలా ఉంచితే లేదు, ఒకవేళ ఇక్కడ ముందు ఆ 3 zeros అలాగే రాద్దాము, ఈ 4 zeros ఇలాగే ఉంచుదాం.
ఇప్పుడు నీకు ఏ విధంగా తెగుతుంది, 25 తోటి డివైడ్ అవుతాయి. ఇది 25 తోటి 25 4 100, ఇంకా 10 ఉంటుంది. 10 పక్కన 2 అంటే 102, మళ్ళీ 25 4 100, ఇంకా 2 ఉంటుంది. 2 పక్కన 5 అంటే 25, 25 1 25 అంటే 441 టైమ్స్ పోయింది. ఇక్కడ 25 4 100, 25 0 25 0 అంటే 400తో పోయింది. ఇప్పుడు నీకు ఇంకా ఏమైనా డివైడ్ అవుతాయా అని చూస్తే మనకి ఇప్పుడు ఇది 9తో డివైడ్ అవుతుంది. ఎందుకు, డిజిటల్ రూట్ మొత్తం చేస్తే 9 వస్తుంది, ఇది కూడా 9తో పోతుంది. కాబట్టి 9 5 45 ఎక్కువ అయిపోతుంది. 9 4 36, 44 36 పోతే ఇంకా నీకు ఎంత ఉంటుంది, 8 ఉంటుంది. 8 పక్కన 1 అంటే 81, 9 9 81, ఇటువైపు 9 6 54, కాబట్టి 6000. ఇదంతా పోయింది. ఇక్కడ 49 ఉంది, ఇక్కడ 400 ఉంది, ఇక్కడ 6000 ఉంది. ఇప్పుడు ఇంకా ఏమైనా డివైడ్ అవుతాయా? దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 6000 ఇంటూ 400 అంటే బై ఏం అటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది, ఇటువైపు ఏమో 49 అవుతుంది. ఇప్పుడు ఇవి దేంతోనైనా డివైడ్ అవుతాయి. 1000 ఇంటూ 400 బై 49 అన్నాడు. 49 ఇక్కడ ఈ విధంగా జీరోస్తో ఉన్నది. 49 దేనితో మనకి 7తో డివైడ్ అవుతుంది, కానీ ఇక్కడ 7 తోటి మనకి సందర్భం లేదు. కాబట్టి మామూలుగా అయితే 49, కానీ నేనేమనుకుంటానంటే దీన్ని 50 అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 50 అనుకుంటాను. అప్పుడు 50 తోటి 51 50, 52 100, కాబట్టి 58 పోతుంది. అంటే అప్పుడు అంటే 400 అనేది 50 తోటి 8 టైమ్స్ పోతుంది. అప్పుడు 6 into 8 మనకి ఏమవుతుంది, 48,000 వస్తుంది. 48,000 వస్తుంది ఎప్పుడు 50తో డివైడ్ చేసినప్పుడు. దానికంటే చిన్న నెంబర్ తోటే మనం డివైడ్ చేయాలి, 49తో డివైడ్ చేయాలి. కాబట్టి నీకు ఆన్సర్ ఖచ్చితంగా 48,000 కంటే ఎక్కువగానే వస్తుంది. ఈ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా నీకు పాయింట్స్లో వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి సందర్భంలో నువ్వు ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నేనేమనుకున్నాను, 49 చేయకుండా 50తో చేశాను, పెద్ద నెంబర్తో చేశాను. కాబట్టి నీకు 48,000 వచ్చింది. దానికంటే చిన్న నెంబర్తో చేయాలంటే నీకు వాల్యూ ఏమో ఎక్కువ వస్తుంది. కాబట్టి 48,000 కంటే ఎక్కువే వస్తుంది. నువ్వు అప్పుడు అటువంటి సందర్భంలో నువ్వు ఏం చేయాలంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదేంటంటే దాదాపుగా 48,000 మందికి పైగా ఉంటారు అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ చూడు. సెకండ్ చూస్తే 2005లో జనాభా ఎంత ఉంటుందని అంటున్నాడు. మనకి 2003లో మనకి ఎంత 54,000 మంది అని ఇచ్చాడు. 2005లో కావాలి అంటే నెక్స్ట్ ఇయర్కి 5% పెరుగుతుంది. కాబట్టి 100 ప్రతి 100 మందికి 5 మంది పెరుగుతారు. ఇది 2004కి 2005 అన్నాడు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక 100 మంది ఇంకొక 5 పెరుగుతారు. కాబట్టి 105, 2 zeros 2 zeros క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇప్పుడు 105 అంటే 110 25 ఇంటూ 54, కిందనేమో 10 ఉన్నది అలా ఉంచండి, లాస్ట్లో పెడదాం. ఇప్పుడు చూస్తే దీన్ని ఇంటూ చేయాలి 4 తోటి. 4 25 100, 4 11 44, నెక్స్ట్ 5 తోటి 5 25 125, 5 11 55, 0 5 3, నెక్స్ట్ 5 9 5. ఇప్పుడు చూస్తే నీకు ఆన్సర్ ఏమొచ్చింది, 5 9 5 3 5 0. మరి 10 ఉంది కదా కిందన, 10 0 0 క్యాన్సిల్ అయిపోతే నీకు ఏం మిగులుతుంది, 59,535 మంది. ఇదేమో ఎగ్జాక్ట్గా నీకు డివైడ్ అయింది. కాబట్టి నీకు ఆన్సర్ ఏమో ఎగ్జాక్ట్ ఈ విధంగా ఇస్తాడు. ఇంతకు ముందులాగా పాయింట్స్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఇప్పుడు 2005కి వచ్చేసరికి ఎంతమంది అవుతారు, 59,535 మంది అవుతారు. నెక్స్ట్ 12 చూస్తే ఒక స్కూటర్ను 42,000 రూపాయలకు కొనినా సంవత్సరంలో తరుగుదల రేటు 8%. అంటే రేట్ ఏమో ఎవ్రీ ఇయర్ 8% తగ్గుతూ వస్తుంది. ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత అంటున్నాడు. అంటే మనకి ప్రెసెంట్ 42,000 దాని తాలూకా వాల్యూ. మనకి ఆ నెక్స్ట్ ఇయర్కి ఎంత అవుతుందని 1 ఇయర్కి అడిగాడు వీడు, ఒక సంవత్సరం అన్నాడు. కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఎంత తగ్గుతుంది, 8% తగ్గుతుంది. అంటే ప్రతి 100 రూపాయల మీద 8% తగ్గిపోద్ది. అంటే ఎంతకు అది వాల్యూ చెందుతుంది, 100లో 8% తగ్గిపోతుంది అంటే 92 రూపాయలకి వెళ్తుందని అర్థం చేసుకోవచ్చు. నీకు ఎంత తగ్గుతుందని అంటే 8/100 అయ్యాలి. తగ్గగా నువ్వు ఎంతకు అమ్ముతావు అంటే ఇంకెంత నీకు మిగులుతుంది, దాని తాలూకా కాస్ట్ ఎంత అంటే 92/100 అయ్యాలి. ఇప్పుడు 100లో 8% తగ్గుతున్నదంటే దాని వాల్యూ 92 రూపాయలైనా కదా. కాబట్టి దీన్ని 100 ముక్కలు చేసి అందులో 92 ముక్కలు మనం కనుక్కోవాలని అర్థం చేసుకోవాలి. 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు 0 అలా ఉంచండి. ఇక్కడ 42 ఉంది, ఇక్కడ 92 ఉంది. 0 లాస్ట్ మనం యాడ్ చేద్దాం. 2 2s 4, 2 4s 8, నెక్స్ట్ 9 తోటి 9 2s 18, 8 1, 9 4s 36 + 1 37, 4 8 8 16, 6 1 8 3, లాస్ట్లో 0 కదా పెట్టాలా, అక్కడ 0 ఉంది కాబట్టి 0. అప్పుడు నీకు నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్కి వచ్చేసరి నెక్స్ట్ 1 ఇయర్లోనే 38,640 రూపాయలకి తగ్గిపోద్ది.
నీకు 42,000 రూపాయలు ఉండేది, అందులో 8% తగ్గించిస్తే నీకు 92%కి వెళ్తుంది నెక్స్ట్ ఇయర్కి, 38,640 రూపాయలు అవుతుంది. ఒకవేళ ఎంత తగ్గుతుంది ఎంత అన్నాడు అనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలి, 42,000లో 8% తగ్గుతుంది కదా, కాబట్టి 8/100 చేస్తే చాలు. అప్పుడు 2 zeros క్యాన్సిల్, 420 into 8 జీరో అలా ఉంచు, 8 2 16 6 1 8 4 36 + 1 37 జీరో ఉంది కదా జీరో, అంటే 3,760 రూపాయలు తగ్గుతుంది. ఇది 5% తాలూకు వాల్యూ, ఇది తగ్గుతుందని అర్థం చేసుకోవచ్చు. వాడు అడిగిన క్వశ్చన్ ఎంత తగ్గుతుంది అన్నాడా, నెక్స్ట్ ఇయర్ కి దాని తాలూకు వాల్యూ ఎంత అవుతుందని అన్నాడా, నీకేటన్నాడు 1 సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత, దాని వాల్యూ ఎంత అన్నాడు. కాబట్టి 8% తగ్గించేసి మిగిలిన 92% కి నువ్వు కట్టాలి. ఆ పాయింట్ తెలుసుకోవాలి.